ఈరోజు మనం మెడో పర్షియన్ సామ్రాజ్యం గురించి మనం వినబోతున్నాం కాబట్టి వర్తమానంలోనికి వెళ్ళబోయే ముందుగా ద వే వి ట్రావెల్ ఆ రూట్ మ్యాప్ మీకు ఇచ్చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బైబిల్ పోర్షన్స్ నేను చెప్పేస్తాను. తర్వాత అవుటర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ నేమ్స్ కూడా సోర్సెస్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. తర్వాత హిస్టారికల్గా అండ్ బిబ్లికల్గా మెడో పర్షియన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన కింగ్స్ నేమ్స్ ఏంటో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ తర్వాత ఈ మెడో పర్షియన్ సామ్రాజ్యం విషయంలో దేవుని లేఖనాలు, దేవుని ప్రవచనాలు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపించిన తర్వాత వరల్డ్లీ హిస్టరీ చెప్పిన తర్వాత నేను బిబ్లికల్ హిస్టరీకి వచ్చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ పోర్షన్, తర్వాత బుక్ సోర్సెస్, తర్వాత హిస్టరీలో ఉన్న కింగ్స్, బైబిల్లో ఉన్న కింగ్స్, ఆ ఇన్ఫర్మేషన్తో పాటు ప్రవచనాలు ఏమని ఘోషిస్తున్నాయో వాటి ఇన్ఫర్మేషన్తో పాటుగా హిస్టారికల్గా వరల్డ్ హిస్టరీ ప్రకారంగా మెడో పర్షియన్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఆ కింగ్డమ్ ఎలా ఫామ్ అయింది, ఎలా రైజ్ అయింది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత నేను బిబ్లికల్ హిస్టరీలోనికి వచ్చేస్తాను. ఎందుకంటే వరల్డ్ హిస్టరీలో మెడో పర్షియన్స్ గురించి ఎంత వెయిటేజ్ అయితే ఉందో బిబ్లికల్ హిస్టరీలో కూడా మెడో పర్షియన్స్ గురించి అంత వెయిటేజ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా విందాం. బాబిలోన్ గురించి మీకు చెప్పేటప్పుడు నేను నా సోర్సెస్ ఏంటి అని మీకు చెప్పినట్లుగా ఈరోజు మెడో పర్షియన్ గురించి మనం వినబోతున్నాం కాబట్టి బైబిల్ పోర్షన్ ఏ గ్రంథాల నుండి నేను సోర్స్ తీసుకుంటున్నాను చెప్తున్నాను. దానియేలు గ్రంథం నుండి కొన్ని అధ్యాయాలు, ఎజ్రా గ్రంథం నుండి కొన్ని అధ్యాయాలు, నెహెమ్యా గ్రంథం నుండి కొన్ని అధ్యాయాలు, ఎస్తేరు గ్రంథం నుండి కొన్ని అధ్యాయాలు, హగ్గై గ్రంథంలోని నేపథ్యము, జకరియా గ్రంథంలోని నేపథ్యము, మలాకీ గ్రంథంలోని నేపథ్యం. సో వీటిని నేను బిబ్లికల్ సోర్స్గా నేను వాడుకుంటున్నాను. దానియేలు గ్రంథము, ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము, ఎస్తేరు గ్రంథం నుండి డైరెక్ట్ బిబ్లికల్ సోర్స్ తీసుకొని హగ్గై గ్రంథం నుండి, జకరియా గ్రంథం నుండి, మలాకీ గ్రంథం నుండి బిబ్లికల్ సోర్స్ కాకుండా దాని వెనక అసలు ఏం జరిగింది ఆ నేపథ్యాలను నేను సోర్స్గా తీసుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం, చెబుతున్న మాటలు కల్పిత కథలు కాదు, ఇవి వాస్తవాలు అని నిరూపించడానికి బుక్ సోర్సెస్ కూడా నేను చెప్తున్నాను. హిస్టరీ ఆఫ్ పర్షియన్ ఎంపైర్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో పబ్లికేషన్స్ నుంచి నేను సోర్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ద పర్షియన్ ఎన్సైక్లోపీడియా ఏన్షియంట్ సివిలైజేషన్స్ అనే బుక్ నుండి నేను సోర్స్ తీసుకుంటున్నాను. తర్వాత ఎన్వీ ఆఫ్ ద గాడ్స్ అనే బుక్ నుండి నేను సోర్స్ తీసుకుంటున్నాను. తర్వాత రీడర్స్ డైజెస్ట్ వానిష్డ్ సివిలైజేషన్స్ అని కనుమరుగైపోయిన సివిలైజేషన్స్ మీద రాయబడిన పుస్తకం నుండి నేను సోర్స్ తీసుకుంటున్నాను. తర్వాత అవెస్టా గ్రామర్ బుక్ అనే ఆ బుక్ నుండి కూడా సోర్స్ తీసుకుంటున్నాను. ఎర్లీ సివిలైజేషన్ బుక్ అనే ఆ బుక్ నుండి కూడా నేను సోర్స్ తీసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా సేక్రెడ్ బుక్ ఆఫ్ ద ఈస్ట్ అనే మెయిన్ పబ్లికేషన్స్ అండి, చాలా చాలా అథెంటిక్ పబ్లికేషన్స్ ఇవన్నీ, చాలా క్రెడిబుల్ సోర్సెస్ ఇవన్నీ. సో ఏదో వచ్చేసి గాలి మాటలు మాట్లాడేసి లేదా నిన్న మొన్న క్రియేట్ చేసిన వెబ్సైట్లో నిన్న పుట్టినోడో మొన్న పుట్టినోడో రాసిన రాతలు కాదు, హిస్టారికల్గా కొన్ని యూనివర్సిటీస్ అప్రూవ్ చేసిన బుక్స్ని సోర్స్గా మీ ముందు ఉంచుతున్నాను. అయితే బిబ్లికల్ పోర్షన్ మీ ముందు ఉంచాను, బుక్ సోర్సెస్ కూడా నేను మీ ముందు ఉంచేశాను. ఇప్పుడు హిస్టరీ ప్రకారంగా అండ్ బైబిల్ ప్రకారంగా ఈ మెడో పర్షియన్ సామ్రాజ్యంలో ఉన్న కింగ్స్ నేమ్స్ ఏంటో నేను చెప్పుకుంటూ వెళ్తాను. మీకు ఇన్ఫర్మేషనే కావాలనుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లైవ్ అలానే ఉంటుంది, అది వింటూ రాసుకోండి. ఓకే, నేను చెప్పాల్సింది ఎంత ఉందో నాకు తెలుసు కాబట్టి ఆగకుండా నేను ముందుకు సాగాల్సిన ప్రయత్నం నేను చేయాలి. సో హిస్టరీ ప్రకారంగా కొందరు కింగ్స్ ఈ మెడో పర్షియన్ సామ్రాజ్యాన్ని ఏలారు. ఈ మెడో పర్షియన్ సామ్రాజ్యం సైరస్ ద గ్రేట్, కోరేషు అని బైబిల్లో ఉంటుంది చూసారా, సైరస్ ద గ్రేట్తో స్టార్ట్ అయ్యి దర్యావేషు 3వ దర్యావేషుతో ఎండ్ అవుతుంది. మధ్యలో ఏ కింగ్స్ వస్తారంటే సైరస్ ద గ్రేట్ తర్వాత కాంబిసెస్ అనే కింగ్ వస్తారు, తర్వాత సూడోస్మర్డిస్ అనే కింగ్ ఏలుబడి చేస్తారు, తర్వాత దర్యావేషు మొదటి దర్యావేషు 1, అహశ్వరేషు 1, అర్థహషస్త 1, తర్వాత దర్యావేషు 2 నంబర్ 2 అంటే 2వ దర్యావేషు, 2వ అహశ్వరేషు, 3వ అర్థహషస్త, అర్సెసు, తర్వాత 3వ దర్యావేషు, ఇలా సాగుతుంది. 3వ దర్యావేషు తర్వాత మెడో పర్షియన్ సామ్రాజ్యాన్ని అలెగ్జాండర్ టేక్ ఓవర్ చేస్తారు. అయితే ఉన్న ఈ 11 మంది కింగ్స్లో, హిస్టరీలో మనకు కనబడుతున్న ఈ 11 మంది కింగ్స్లో బైబిల్లో మనకు 5 ప్రాముఖ్యంగా కనబడుతారు. ఒకరు కోరేషు గురించి యెషయా గ్రంథంలో ఉంటుంది, తర్వాత దినవృత్తాంతంలో ఉంటుంది, ఎజ్రా గ్రంథంలో ఉంటుంది, రాజుల గ్రంథంలో ఉంటుంది, తర్వాత ఎజ్రా గ్రంథంలో పలు చోట్ల ఉంటుంది. తర్వాత దర్యావేషు, మొదటి దర్యావేషు గురించి, అహశ్వరేషు గురించి, మొదటి అర్థహషస్త గురించి, తర్వాత మేబీ దర్యావేషు 3వ దర్యావేషు గురించి, తర్వాత కాంబిసెస్ గురించి కూడా కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు అనేది బైబిల్ పండితుల అభిప్రాయం. అంటే
ఉన్న 11 మంది కింగ్స్లో బైబిల్ చరిత్రలో 6 గురించిన ప్రస్తావన మనకు బైబిల్లో కనబడుతుంది. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, బైబిలు చరిత్ర గ్రంథం కాదు అని ఎవరైతే చెబుతున్నారో వారందరి నోర్లు మూయించే పని బైబిల్ ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు, తర్వాత ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ చేస్తూనే ఉంటుంది. బైబిల్ ఎప్పటికీ కూడా కల్పిత కథలు కాదండి. బైబిల్ ఎప్పుడు కూడా ఎవరో పని లేక లేదా ఇంకెక్కువయ్యి టైం ఎక్కువైపోయి బాగా టైంపాస్ అవ్వక బోర్ కొట్టి రాసినోడు కాదు, లేదా ఆకాశాన్ని చూసి కొన్ని కథలు కల్పించిన వాడు కాదు, భూమిని చూసి ఇంకో కథలు కల్పించిన వారు రాసిన గ్రంథం అయితే కాదు. ఇందులో సైన్స్ ఉంది, ఇందులో మోరల్స్ ఉన్నాయి, ఇందులో స్పిరిచువాలిటీ ఉంది, ఇందులో నీతి ఉంది, ఇందులో మనిషి జీవితానికి కావలసిన ప్రతి విధమైన ఎలిమెంట్, ఐ రిపీట్, మనిషి జీవితానికి అవసరమైన ప్రతి విధమైన ఎలిమెంట్, ప్రతి విధమైన డీటెయిల్ బైబిల్లో స్పష్టంగా దేవుడు రాయించారు. ఇందులో లేని డీటెయిల్ ఏ బుక్లో కూడా లేదు. ఇందులో లేని ఎలిమెంట్, మనిషి జీవితానికి అవసరమైన ఎలిమెంట్, ఇందులో లేని ఎలిమెంట్ ఏ బుక్లో కూడా లేదు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏముంది చరిత్రలో ఉన్నదే బైబిల్లో ఉంటే, లాస్ట్ టైం కూడా నేను దీన్ని నొక్కి చెప్పాను, మళ్ళీ చెప్తాను, దీన్ని నొక్కి చెప్పాను, ఆల్రెడీ జరిగిన దాన్ని బైబిల్ రాస్తే బైబిల్కి న్యూస్ పేపర్కి ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటి, ఆ డిఫరెన్స్ ఏంటి? న్యూస్ పేపర్లు కూడా రాసేది ఏంటి చెప్పండి? నిన్న జరిగినవి ఈరోజు రాస్తాడు, రాసినంత మాత్రం న్యూస్ పేపర్ కూడా గొప్పది, న్యూస్ పేపర్ కూడా దేవుని గ్రంథం అని నమ్ముతారా అని ఎవరైనా ప్రశ్నిస్తే వారికి మనం చెప్పాల్సింది ఏంటో లాస్ట్ వీకే చెప్పాను, బట్ ఈ వీక్ కూడా మనం చెప్పాలి. ఎందుకంటే బైబిల్ అనేది ఎంత సత్యమో మనందరికీ తెలియాలి. కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ న్యూస్ పేపర్ అండ్ బైబిల్ ఏంటి అంటే, న్యూస్ పేపర్ నిన్న జరిగింది ఈరోజు తెలియజేస్తుంది. బైబిల్ ఏం చేస్తే చెప్పనా, నిన్న జరిగేది మొన్ననే చెప్తుంది, రేపు ఇది జరుగుద్దని చెప్పి, లేదా ఒక 10 సంవత్సరాల క్రితమే చెప్పి పలానా రోజు పలానా తారీఖున ఇది పలానా టైంకి ఇది జరుగుద్ది అని చెప్పి, ఆ జరిగిన తర్వాత మరలా నేను ఆనాడే చెప్పాను కదా అని చెప్పేసి దాన్ని కూడా నొక్కి చెప్తుంది. సో న్యూస్ పేపర్స్ ఇక్కడ ఫెయిల్ అవుతాయి, బైబిల్ ఇక్కడ పాస్ అవుతుంది. దాట్స్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ న్యూస్ పేపర్ అండ్ బైబిల్. అయితే ఈరోజు మనం ఓపెన్ చేయబోతున్న 2 వచనాలు. లాస్ట్ వీక్ ఏమో ఒక వచనాన్ని ఓపెన్ చేసాం. ఏంటో వచనం గుర్తుందా? ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనాన్ని మాత్రమే ఓపెన్ చేశాను, అది కూడా నిమ్రోదు కోసం మాత్రమే ఓపెన్ చేశాను. ఇక ఏ వచనాలు నేను ఓపెన్ చేయించలేదు. ఈరోజు మనం ఓపెన్ చేయబోయే 2 వచనాలు మీ ముందు ఉంచుతాను. అసలు బైబిల్ గొప్పతనం ఏంటి అని ఎవరైనా అడిగితే వారికి చెప్పవలసిన మాటలు ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. చదవండి ఎవరైనా. బాణములు చికిలి చేయుడి, కేడములు పట్టుకొనుడి, బబులోనును నశింపచేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? బాబిలోన్ని నాశనం చేయడానికి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఇంకో విషయం చెప్పనా, బాబిలోన్ నాశనం అవుద్దని బాబిలోన్ కింగ్స్కి కూడా తెలియదు. కాబట్టి ఆ రోజు ఏం చేస్తున్నారు, మంచి విందు చిందులో మన వాళ్ళు మంచిగా ఎగిరి తందనాలు ఆడుతున్నారు, తాగి తందనాలు ఆడుతున్నారు. ఆ రోజు ఏం చేశారు చెప్పండి? బెల్షస్సరు టైంలో, బెల్షస్సరు చివరి రాజుగా ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయంలో ఉన్న ఆ పాత్రలను తీసుకొని వచ్చి వీళ్ళు తాగుతూ డాన్స్లు వేస్తూ మంచి ఏమంటారు డీజే పార్టీ చేసుకుంటా ఉన్నప్పుడు, ఆ డీజే పార్టీలో అనుకోని ఒక గెస్ట్ ఒక చెయ్యి పంపించాడు. ఆ చెయ్యి రాసిన మాటలేంటి? మెనే టెకెల్ ఉఫార్సెన్. ఆ మాటకి అర్థం దానియేలు చెప్పడము ఆ రాత్రి అయిపోయింది, ఆ రాత్రే యుద్ధం జరిగింది, ఆ రాత్రే చెప్పండి మాదీయులు పార్సీకులు వచ్చి చెప్పండి ఏం చేశారు? రాజ్యాన్ని ఆక్రమించారు. ఒక విషయం చెప్పమంటారా? దానియేలు కూడా తెలియదు ఈ విషయం. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే బెల్షస్సర్కి కూడా తెలియదు ఈ విషయం. ఏ విషయము? రేపొద్దున మనల్ని ఈరోజు రాత్రి మన మీద దండయాత్ర జరుగుతుందనే విషయము బెల్షస్సర్కు కూడా తెలియదు. ఒక విషయం చెప్పనా, చిన్న దేశాలైనా పెద్ద దేశాలైనా ఏ దేశాలైనా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఇప్పుడు మన ఇండియాని తీసుకోండి, సీక్రెట్ ఏజెన్సీస్ ఎన్ని ఉంటాయి అనుకున్నారు? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉంటాయి అనుకున్నారు? మన దేశం కోసం బయట దేశంలో పనిచేసే రాన్ తీసుకోండి, మన దేశంలో ఉంటూ పనిచేసే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తీసుకోండి. వీళ్ళందరూ చేసే పని ఏంటంటే, ప్రతిరోజు మనం హ్యాపీగా ఫోన్లు మాట్లాడుకొని హ్యాపీగా పడుకొని ఇది మా దేశం, జన్మభూమి మా దేశం అంటాం, మేరా భారత్ మహాన్ అంటాం, చాలా హ్యాపీగా గడిపేస్తున్నాం. కానీ ఈ దేశంలో బాంబ్ బలెట్స్ వస్తున్నాయా రావట్లేదా, ఈ దేశంలో టెర్రరిస్టులు ప్రవేశిస్తున్నారా లేదా, ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎప్పుడైనా బాంబు అలజడి ఏమన్నా రాబోతుందా, ఇవన్నీ చూసుకునే బాధ్యత ఎవరు చెప్పనా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళందరూ దేశం గురించి బాగా ఆలోచించేవారు ఉంటారు. సీఎం మీటింగ్కి బాంబు బెదిరింపు వస్తుంది, ఈ మాట మనకు తెలియకుండా వాళ్ళకి ఎందుకు తెలుస్తుందంటే వారు ఉండేది ఆ పని మీద.
కాశ్మీర్లో తీవ్రవాదులు అటాక్స్కి ప్లాన్ చేస్తున్నారు. మనకెందుకు తెలియదు? కాశ్మీర్ అనేది మనకు తెలుసు, కానీ మనకెందుకు తీవ్రవాదుల గురించి తెలియదు? మన పని కాదు అది, కానీ వాళ్ళ పని అది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఏ దేశం తీసుకున్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, కానీ బాబిలాన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి కూడా తెలియంది. దేవుడు ఎప్పుడు చెప్పాడు చెప్పండి? దాట్స్ బైబిల్. న్యూస్ పేపర్స్కి బైబిల్కి తేడా ఏంటి అని అంటే, బాబిలాన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఏమీ లేదు, హ్యాపీగా ఉన్నారు, రాజులు కూడా మంచి గెంతుతున్నారు అని అనుకుంటుండగా ఆ డాన్స్ పార్టీని డిస్టర్బ్ చేస్తూ ఒక చెయ్యి రావడం, ఆ చెయ్యి వెళ్ళిపోగానే మాదీయ పర్షియన్స్ రావడం. ఇదంతా దేవుడు ఎప్పుడు చెప్పాడు చెప్పనా? బాబిలోన్ ఇంకా నాశనం కాకముందే చెప్పాడు. బబులోను ప్రాకారముల మీద బాణములు చికిలీ చేయుడి, కేడములు పట్టుకొనుడి, బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు, మాదీయుల రాజుల మనస్సును దాని మీదికి రేపుచున్నాడు, అది యెహోవా చేయు ప్రతిదండన. ఇర్మియా ఏ టైంలో ఉన్నవాడు? లాస్ట్ వీక్ నేను చెప్పాను, చెరను డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్లో చూసిన వ్యక్తి ఎవరు అంటే ఇర్మియా ప్రవక్త. బబులోన్ చెరను లైవ్లో చూసిన వ్యక్తి ఎవరు అంటే ఇర్మియా ప్రవక్త. అంటే చెరలోనికి వీళ్ళు తీసుకెళ్ళలేదు, అప్పటికి చెరలోనికి వెళ్తున్నారు, 3 దఫాల చెర అయిపోలేదు. అయినప్పటికీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, బాబిలోన్ని నేను మాదీయుల ద్వారా నేను నాశనం చేయబోతున్నా అని చెప్పాడు. దాట్స్ ద స్పిరిట్ ఆఫ్ బైబిల్ అండి, దాట్స్ ద అథెంటిసిటీ ఆఫ్ బైబిల్. అండ్ ఇంకో విషయం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము ఎంత చక్కనైన గ్రంథమో బైబిల్, మనకు అర్థం కావడానికి ఈ మాట చూద్దాం. యెషయా గ్రంథం ఈరోజు ఈ వర్తమానంలో మనం చూడబోతున్న ఆఖరి వచనం, మనం ఓపెన్ చేయబోతున్న ఆఖరి వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదామా? కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదనే అనియు, దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నా. బైబిల్ ఎంత స్మార్టెస్ట్ బుక్ అంటే, ఎంత స్వీటెస్ట్ బుక్ అంటే, ఈ మాట రాసింది ఎప్పుడు అంటే BC 740లో. కోరేష్ అధికారంలో బబులోన్ పడిపోయింది ఎప్పుడు అంటే BC 539లో. కోరేష్ అధికారంలోనికి వచ్చింది ఎప్పుడు అంటే BC 539లో. ఒక విషయం చెప్పనా, కోరేషు పుట్టక ముందే 150 నుండి 200 సంవత్సరాల ముందు, అప్పటికి కోరేష్ పుడతాడని వాళ్ళ మమ్మీ డాడీకి కూడా తెలియదు. ఒకవేళ వాళ్ళ మమ్మీ డాడీ కూడా నాకు ఒక అబ్బాయి పుడితే నేను కోరేష్ అని పేరు పెట్టాలనే విషయం కూడా వాళ్ళ మమ్మీ డాడీకి కూడా తెలియదు. అండ్ ఇంకో విషయం చెప్పనా, అప్పటికి బబులోన్ ఇంకా యెరూషలేముని నాశనం చేయాల, బబులోన్ ఇంకా రాజ్యంలోనికి కూడా రాలా. ఒక విషయం చెప్పాలంటే, బబులోను రాజ్యంలోనికి రానప్పుడే, బబులోను 3 దఫాలుగా చెరలోనికి తీసుకొని వెళ్ళనప్పుడే, అందులో 3వ దఫాలో టోటల్గా యెరూషలేము టెంపుల్ని నాశనం చేయనప్పుడే, వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయి ఇర్మియా గ్రంథంలోని 70 సంవత్సరాల ప్రవచనం నెరవేరినప్పుడే దేవుడు ఏం చెప్పాడు చెప్పనా? కోరేషు నా మంద కాపరి, కోరేష్ అనేవాడు వస్తాడు, అతను ఏం చేస్తాడంటే నా మందిరాన్ని తిరిగి కట్టిస్తాడు. ఈ మాట ఎప్పుడు చెప్పాడు చెప్పండి? మందిరం కూల్చబడక ముందే దేవుడు చెప్పాడు. దట్స్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ బైబిల్ అండ్ ద న్యూస్ పేపర్ అండి. దేవుడు ఎంత అథెంటిసిటీతో మాట్లాడిస్తున్నాడు చూడండి. బబులోన్ ఇంకా కట్టబడలేదు, బబులోన్ ఇంకా యెరూషలేం నాశనం చేయలేదు, ఇంకా విధ్వంసాన్ని చూపించలేదు, ఇంకా నెబుకద్రెజర్ వీళ్ళెవరూ పుట్టలేదు. వీరందరూ పుట్టక ముందే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ కోరేష్ అనేవాడు వస్తాడు, టెంపుల్ అనేది కట్టిస్తాడని చెప్తున్నాడంటే టెంపుల్ నాశనం అవుద్దని చెప్తున్నట్టే కదా. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ద బైబిల్. సో ఇది మేజర్ డిఫరెన్స్. మనం బైబిల్ను ఎందుకు నమ్మాలి అని అంటే, ఎంత చక్కనైన బుక్ కాబట్టి బైబిల్ను నమ్మాలి. అయితే లాస్ట్ వీక్ నేను చెప్తూ బాబిలోన్ గురించి నేను మాట్లాడుతూ, బబులోన్ను దేవుడు దేంతో పోల్చాడు అంటే సింహంతో పోల్చాడని చెప్పాను, ఎందుకంటే బలమైంది. తర్వాత పక్షిరాజుతో పోల్చాడు, ఎందుకంటే వన్స్ అది పైకి వెళ్ళింది అనుకోండి, కనబడుతున్న ఏరియల్ వ్యూ అంతా ఎవరిది? బాబిలోన్. సో ఇక్కడ మీరు రాసుకునేవారు రాసుకోండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం 39వ వచనంలో దానియేలు కనబడే అక్కడ ఒక దర్శనం ఉంటుంది, రాజుకు వచ్చిన ఒక దర్శనం ఉంటుంది, ఒక కళ ఉంటుంది, ఆ కళలో ఒక ప్రతిమ ఉంటుంది, ఆ ప్రతిమలో తల ఏమో బంగారంది, తర్వాత చేతులు భుజం ఇదంతా ఏది? వెండిది. అంటే ఇక్కడ దేవుడు చెప్పకనే చెప్తుంది ఏంటంటే, 2 రాజ్యాలు మీ దగ్గరికి వస్తాయి అన్నాడు. 2 రాజ్యాలు. మాదీయ పారసీక అనేది ఒక రాజ్యం కాదు, యునైటెడ్ స్టేట్స్. ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అన్నారు. అండమాన్ వేరు, నికోబార్ వేరు. మాదీయ పారసీక అన్నారు. మాదీయ వేరు, చెప్పండి, పారసీక వేరు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుడు కూడా ముందుగానే 2 రాజ్యాల సందర్భాన్ని ప్రస్తావన తీసుకొని వచ్చాడు. వీటి బలం గురించి దేవుడు ఏం చెప్తాడంటే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఎలుగుబంటితో పోలుస్తాడు. ఎలుగుబంటి ఈవెన్ బిఫోర్
దేవుడు వీటి గురించి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఎలుగుబంటితో పోలుస్తాడు. ఎలుగుబంటితో ఎందుకు పోల్చాడు? ఎలుగుబంటి చూడ్డానికి ఒకవేళ నిలబడింది అనుకోండి, సింహం కంటే ఎత్తులో ఉంటుందా ఉండదా? ఎలుగుబంటి ఒక మంచి సైజు, పిల్లలుగుబంట్లు కాకుండా ఒక మంచి సైజు ఉన్న ఎలుగుబంటిని చూడండి, అది నిలబడిందంటే సింహం కంటే ఎత్తు ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఈ సామ్రాజ్యం కూడా బాబిలోన్ కంటే ఎక్కువ విస్తీర్ణతలో ఉంది. కానీ సింహం అంత బలమైందా ఎలుగుబంటి? అడవికి రాజెవరు? సింహమే. అడవిలో ధైర్యంగా ముందుకు సాగేది ఎవరు? సింహమే. ఏ జంతువైనా వెనకడగేయడం నేర్చుకుంటుంది, కానీ సింహం చూడండి. కావాలంటే వాట్ మేక్స్ లయన్ ద కింగ్ ఆఫ్ జంగిల్ అని యూట్యూబ్లో సరదాగా వీడియో సెర్చ్ చేయండి ఒకసారి. లయన్ని ఊరికే కింగ్ ఆఫ్ ద జంగిల్ అనలేదు. లయన్ కంటే పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి. నన్ను అడిగితే జిరాఫీ మెడ అంత పొడవు ఉండదు లయన్, దాని గొంతుకంత ఉండదు లయన్. మరి జిరాఫీని ఎందుకు సింహం అనలేదు, కింగ్ అనలేదు? ఏనుగు పొట్టంత ఉండదు లయన్. ఎందుకు ఏనుగుని కింగ్ అనలేదు? ఎందుకనంటే ఏవైనా వెనకడుగేస్తేమో కానీ సింహానికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, సింహానికి ఒక ఈగో ఉంటుంది, సింహానికి ఒక స్టైల్ ఉంటుంది, సింహానికి ఒక సిగ్నేచర్ ఉంటుంది. సో బాబిలోన్ని సింహంతో పోల్చిన దేవుడు ఈ దేశాలని, ఈ సామ్రాజ్యాన్ని ఎలుగుబంటితో పోల్చాడు. అంటే ఇది కూడా డేంజరే, కానీ సింహంతో పోలిస్తే మాత్రం డేంజర్ అయితే కాదు. కానీ ఈ దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెబుతూ అనే మాట ఏంటంటే 3 ప్రక్కటెముకలు నోటిలో పెట్టుకుని ఉన్న ఎలుగుబంటి అంటాడు. ఈ 3 ప్రక్కటెముకలు ఏంటి అంటే ఈ మాదియా, ఈ జయించిన పారసిక జయించిన లిబియా, ఈజిప్ట్, బాబిలోన్, ఈ 3 సామ్రాజ్యాలు, లిబియా, ఈజిప్ట్ అండ్ బాబిలోన్, ఈ 3 బబులోను సామ్రాజ్యాలు. తర్వాత నేను చెబుతూ బాబిలోన్ గురించి మాట్లాడుతూ సింహంతో పాటు పక్షిరాజుతో దేవుడు పోల్చినట్టుగా చెప్పాను. ఇది కూడా దేవుడు ఎలుగుబంటితో పాటు 2 కొమ్ములు గల పొట్టేలుతో దేవుడు దీన్ని పోల్చడం జరిగింది. అంటే పోరాడడానికి సిద్ధంగా ఉంటుంది ఇది, కాకపోతే వెనుదిరగడానికి కూడా అప్పుడప్పుడు సిద్ధంగానే ఉంటుంది. సింహంలాగా ఇంకా దూసుకొని వెళ్ళే తత్వం కాదు దీన్ని. మొత్తం క్యాలిక్యులేటివ్ మెథడ్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటాయి అనమాట. దిస్ ఈజ్ సమ్ వాట్ బిబ్లికల్ హిస్టరీ. జస్ట్ అలా మాదియా పర్షియా గురించి దేవుడు ముందుగానే చెప్పిన వాటి బలాల గురించి చెప్పిన జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక హిస్టరీలోకి వెళ్ళిపోతాం. మెడో పర్షియన్ అనగానే ఇంతకు ముందే చెప్పాను, మాదియా వేరు, పారసీక రాజ్యం వేరు. ఈ మాదియా పారసీక అంటే ఏంటి? ఒకప్పుడు బాబిలోన్ గురించి చెప్పేటప్పుడు చెప్పిన మాట, బాబిలోన్ అంటే ప్రజెంట్లో ఉన్న ఇరాక్ అని ఎలా అయితే చెప్పామో, మాదియా పారసీక అంటే ప్రజెంట్ ఉన్న ఇరాన్ దేశం ఏదైతే ఉందో, మెయిన్గా మాదియా ప్రజెంట్ ఉన్న ఇరాన్ దేశం ఏదైతే ఉందో ఆ దేశం. అయితే ఈ మాదియా పారసీక ఈ చరిత్ర గురించి మనం వింటూ ఉన్నప్పుడు అసలు ఈ 2 సపరేట్ రాజ్యాలు ఎందుకు కలవాల్సి వచ్చింది ఆ డౌట్ కూడా మనకి రావాలి. ఎందుకంటే గుడ్డెద్దులా బైబిల్ చదువుకుంటే వెళ్ళిపోకూడదు. ఇద్దరు కలిసి ఒక పని చేస్తారంటే వీళ్ళిద్దరు ఎందుకు కలిసారు ఒక డౌట్ కూడా రావాలి మనకి. ఇద్దరు విడిపోయారంటే వీళ్ళిద్దరు, ఇంతమంది ఉండగా వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు ఆ డౌట్ కూడా మనకు రావాలి. అయితే ఎన్నో సామ్రాజ్యాలు ఉండగా మాదియా పర్షియా ఎందుకు, వీరిద్దరు ఎందుకు కలిశారు అంటే, స్టార్టింగ్లో మీకు ఒక విషయం చెప్పాలంటే జెనసిస్ 10th చాప్టర్ 8th వర్స్లో మనకు నిమ్రోదుతో స్టార్ట్ అయింది అని మనం బాబిలోన్ గురించి ఎలా అయితే చెప్పుకున్నామో, వాళ్ళు ఇక్కడ మాదీయులు జెనసిస్ ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనం మీరు చూస్తే యాపెతు సంతానంగా మనకు కనబడతారు. యాపెతు సంతానంగా కనబడతారు. ఈ మాదియా అనేది 600 మైళ్ళ పొడవు, 250 మైళ్ళ వెడల్పు కలిగిన ఒక మహాపట్టణం. దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి ఎగ్బతానా. పేర్లు గుర్తుపెట్టుకోండి, మీకు అవసరం అవుతాయి కాబట్టి చెప్తున్నా. ఎగ్బతానా అనేది క్యాపిటల్ సిటీ. తర్వాత ఏం చేస్తారు, ఇది ఇలా ఒక యునైటెడ్ కింగ్డమ్గా కాకుండా సపరేట్ కింగ్డమ్గా ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే, అష్షూర్ వాళ్ళు వీళ్ళ మీద దండయాత్ర చేస్తారు. చేసి వీళ్ళని గెలిచిన తర్వాత ఈ మాదియా, మీకు ఒక విషయం చెప్పనా, బాబిలోన్ని జయించిన మాదియా యాక్చువల్గా బాబిలోన్కి శత్రువు కాదు. ఇన్ఫ్యాక్ట్ బాబిలోన్ అండ్ మాదియా కలిసి అష్షూర్ని ఓడించారు. అష్షూర్ సామ్రాజ్యం తర్వాతే మనకు బాబిలోన్ సామ్రాజ్యం వస్తుంది కదా. అయితే ఈ అష్షూర్ను ఓడించింది ఎవరంటే, ఫస్ట్ అష్షూర్ వచ్చేసి మాదియాను ఓడించేసింది. అలా ఓడించిన తర్వాత ఇప్పటికీ పర్షియా లేదు సీన్లో. అష్షూర్ వచ్చి మాదియాను ఓడించిన తర్వాత వీళ్ళకు పన్ను కడుతూ ఉన్నప్పుడు తర్వాత ఈ మాదియా ఏం చేసింది, బాబిలోన్తో పొత్తు పెట్టుకొని అలయన్స్లు ఉంటాయి చూసారా. ఇప్పుడు మన జనరల్గా పొలిటికల్ పార్టీస్ చూడండి, 2029లో ఈరోజు తిట్టుకున్నాడు నెక్స్ట్ కలిసిపోతాడు, ఈరోజు కలిసి ఉన్నాడు నెక్స్ట్ తిట్టుకుంటాడు. వీడు దొంగ, వాడు ద్రోహి, వీడు డబ్బులు లాక్కున్నాడు, వాడు అది చేశాడు ఇది చేశాడని తిడతారు. నెక్స్ట్ బాయ్ అంటారు. ఈయన లేకపోతే మన స్టేటే లేదు, ఆయన లేకపోతే మన కంట్రీనే లేదు. మరి అలాంటి వాడిని ఎందుకు తిట్టారు అయ్యా అని అడగండి. అప్పుడు తిట్టాల్సి వచ్చిందండి, ఇది పొలిటికల్ గేమ్ అండి అని అంటారు. అలయన్స్ ఎలా అయితే ఉంటుందో పొలిటికల్ అలయన్స్, ద సేమ్ వే మాదియా కూడా బాబిలోన్తో అలయన్స్ పెట్టుకొని వీళ్ళిద్దరు కలిసి అష్షూరును జయించారు. అలా జయించిన తర్వాత జరిగిన విషయం ఏంటనుకుంటున్నారు, మాదియా రాజు వాళ్ళ కూతుర్ని నెబుకద్నెజర్ ఉన్నాడు కదా, మన లాస్ట్ వీక్స్ హీరో
ఎవరు? నెబుకద్నెజర్. బాబిలోన్ అనగానే మనకు గుర్తొచ్చేది నెబుకద్నెజర్. మాదీయ రాజు కూతుర్ని నెబుకద్నెజర్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ పెళ్లి చేసినందుకు భారీ గిఫ్ట్లు ఇస్తారు కదా జనరల్ని. అలా జనరల్ ఇచ్చినప్పుడు మనలాంటోడైతే చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తారు, ఏ రింగో చెయ్యినో అవి ఇస్తారు. కానీ మనోడు ఏం చేశాడు అనుకోండి, ఏం చేశాడు అనుకున్నారు? ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనంత గొప్ప గిఫ్ట్ ఇవ్వాలని హ్యాంగింగ్ గార్డెన్స్ విన్నారా? లాస్ట్ వీక్ నేను చెప్పానో లేదు నాకు అంత గుర్తులేదు, కానీ హ్యాంగింగ్ గార్డెన్స్ అప్పటి ప్రపంచ 7 వింతల్లో ఒక వింత హ్యాంగింగ్ గార్డెన్స్. ఇప్పటికీ ఎవరు కట్టాలన్నా అది చాలా కష్టమైంది. హ్యాంగింగ్ గార్డెన్స్ని తన భార్యకి కట్టించి గిఫ్ట్గా ఇచ్చేశాడు. ఆ భార్య ఎవరు అనుకున్నారు? మాదీయ రాజు యొక్క కూతురు. మాదీయ రాజు యొక్క కూతురు. ఇలా ఉన్నప్పుడు నెబుకద్నెజర్ చనిపోయిన తర్వాత, నెబుకద్నెజర్ బ్రతుకున్నంత వరకు మరి అల్లుడు కాబట్టి రెస్పెక్ట్ ఉంది, అల్లుడు పోయిన తర్వాత రెస్పెక్ట్ ఏముంటుంది చెప్పండి? అంతే కదా. ఇప్పుడు యోసేపు ఉన్నంత వరకు ఐగుప్తులో ఇజ్రాయేలీలకి ఏముంది? రెస్పెక్ట్ ఉంది. యోసేపు పోయిన తర్వాత, చనిపోయిన తర్వాత యోసేపును ఎరుగని ఒక రాజు వచ్చాడు, బానిసలుగా మార్చేశాడు. అలా నెబుకద్నెజర్ ఉన్నంత వరకు వీళ్ళిద్దరి మధ్య బాగానే ఉంది. తర్వాత నెబుకద్నెజర్ చనిపోయిన తర్వాత ఈ పర్షియన్ రాజు కోరేషు ఇప్పుడు 500స్లో ఇప్పుడు వస్తాడు. 500స్లో వచ్చి 550లో వచ్చి అప్పుడు మాదియాను కాన్కర్ చేసుకుంటాడు. మాదియాని కాన్కర్ చేసుకొని ఆ తర్వాత వీళ్ళకి ఏర్పడిన అలయన్స్ని బట్టి మన ఇద్దరం కలిసి బాబిలోన్ వేసేద్దామని వీళ్ళు మాట్లాడుకొని తెలియకుండా ఎవ్వరికి చెప్పకుండా సీక్రెట్ గేమ్. శత్రువుల నుంచి వచ్చే దాన్ని మనం పసిగట్టచ్చు, కానీ మిత్రుల నుంచి వచ్చేదాన్ని పసిగట్టలేం. చూడండి ఎందుకు? శత్రువుల విషయంలో ఎప్పుడు ఒక కన్నేసి ఉంచుతాం, ఏడుతో జాగ్రత్త, ఈ అమ్మాయితో జాగ్రత్త, ఈ అబ్బాయితో జాగ్రత్త, ఇలా ఉంటాం. కానీ మన వెనకాల ఉన్నవాడిని డౌట్ చేస్తామా? చేయలేం. మేబీ నేను అనుకుంటాను మాదియా ఎలాగో వీళ్ళవాడే కాబట్టి రాజు ఏమన్నా డౌట్ చేయలేదేమో, మనకు తెలియదు. దేవుని సంకల్పం ఏంటో మనకు తెలియదు. అయితే మాదీయ సామ్రాజ్యాన్ని పర్షియా వాళ్ళు, పార్శిక సామ్రాజ్యం కోరేషు 550 BCలో వచ్చి కాన్కర్ చేసి వీళ్ళిద్దరు సీక్రెట్గా వెళ్ళిపోయి October 29th, ఇక నెక్స్ట్ మంత్, ఈరోజు సెప్టెంబర్ ఎంత? 20 సెప్టెంబర్ 20, నెక్స్ట్ October 29th మాదియా పార్శిక ఇద్దరు కలిసి BC 539లో ఇద్దరు కలిసి బాబిలోన్ని చంపేశారు. అలా వీరిద్దరు కలిసి యునైటెడ్ కింగ్డమ్గా అయ్యారు. ఏ కింగ్డమ్గా అయ్యారు? ఇప్పుడు మాదియా సపరేట్ కాదు, పార్శిక సపరేట్ కాదు. సొదొమ గొమొర్రా, హైదరాబాద్, సికింద్రాబాద్ అని అంటాం కదా. ఇప్పుడు సికింద్రాబాద్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, హైదరాబాద్లో మాకు చర్చ్ ఉందండి అని అంటాం. అదేంటి మీరు సికింద్రాబాద్ కదా, మీరు అబద్ధం చెప్పారు కదా, మీరు నరకానికి వెళ్ళిపోతారు అనకూడదు ఇంకా. ఓకే, అర్థమవుతుంది కదా. హైదరాబాద్, సికింద్రాబాద్, మన సికింద్రాబాద్లో ఉన్న హైదరాబాద్ అనొచ్చు, హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్ అనొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం, ఎందుకంటే రెండు కలిసిపోయినాయి. ఇలా శత్రువులుగా ఉన్న మాదియా బబులోను ఫ్రెండ్స్గా ఉండేవారు. తర్వాత వాళ్ళ రిలేషన్ దెబ్బతినింది. అప్పుడు పర్షియా వచ్చి ఆక్రమించుకొని వీళ్ళిద్దరు కలిసి బాబిలోని చంపడం ద్వారా ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారంటే యునైటెడ్ కింగ్డమ్గా మారిపోయారు. అయితే ఇప్పుడు మీరు బాగా తెలుసుకోవాల్సిన ఈ క్యాపిటల్ సిటీస్ గురించి మీరు తెలుసుకోండి. ఈ పర్షియా మాదియా మెడో పర్షియన్ కింగ్డమ్కి క్యాపిటల్ సిటీస్ 4 ఉన్నాయి. ఒకటి పాసార్గఢ్ అనే ఒక క్యాపిటల్ ఉంటుంది, ఇది ఏన్షియంట్ క్యాపిటల్. రెండవది పర్సపోలిస్ అనే ఒక క్యాపిటల్ సిటీ ఉంటుంది, ఇది సెరిమోనియల్ క్యాపిటల్ అంటే ఉత్సవాలు. ఇంకా ఏ ఉత్సవాలు జరిగిన బీచ్ ఫెస్టివల్ హైదరాబాద్లో అని అంటే ఏమంటారు చెప్పండి? బీచ్ ఫెస్టివల్ జరుగుతున్న హైదరాబాద్లో అంటే ఏమంటారు చెప్పండి? అవునా, ఎక్కడ బ్రదర్ అని అడగకూడదు. అడిగారంటే మీరు ఇంకా మహానుభావులిక, మీ అంత జ్ఞానులు గ్రీకు దేశంలో కూడా ఉండరని అర్థం. సో బీచ్ ఫెస్టివల్ కానీ మనకు గుర్తు రావాల్సింది ఎక్కడ? మన తెలుగు స్టేట్స్లో అయితే జనరల్లీ ఎక్కడ ఎక్కువగా వైజాగ్, రీసెంట్గా ఒక ఎక్కడో మచిలీపట్నంలో సమ్వేర్ ఎక్కడో జరిగింది. అలా ఉత్సవాలకు ఒక రాజధాని, నార్మల్గా ఉండే ప్రాచీన రాజధాని ఒకటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తీసుకోండి, ప్రాచీన రాజధాని ఏంటి? కర్నూలు. ఆ తర్వాత హైదరాబాద్ అయింది. ఆ తర్వాత ఇంకొద్దులేండి, తర్వాత గొడవలు అయిపోతాయి, మనకి ఎందుకు వచ్చిన గొడవ, అసలు నా మీటింగ్లో అటే ఉంటాయి, నా మీద కన్నేశారు అనుకోండి, లేనిపోయిన గొడవలు. ఆ తర్వాత ఫస్ట్ ఏమో పాసర్గఢ్, రెండవదేమో పర్సపోలిస్, మూడవదేమో షూషను అని విన్నారా? షూషను మనకి ఎక్కడ కనబడుతుంది ఎక్కువగా? షూషను కోటలో నేను రాజు దగ్గర ఎక్కడున్నారు? ఎస్తేర్లో కనబడుతుంది. తర్వాత బైబిల్లో కొన్ని ఎక్కడెక్కడైతే బైబిల్లో మీకు షూషను అని కనబడిందో అప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం ఏం చెప్పనా? ఇది చలికాలం గురించి ప్రస్తావిస్తున్న విషయాలు అని మీకు తెలియాలి. గుడ్డెద్దులాగా వెళ్ళిపోకూడదు బైబిల్ చదివేటప్పుడు. షూషను అనేది ఏంటి అంటే వింటర్ క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందా, మన ఇండియాని తీసుకుందాం. ఇండియా క్యాపిటల్ సిటీ ఏంటి? ఢిల్లీ కదా, న్యూఢిల్లీ. తర్వాత బిజినెస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఏంటి? ముంబై. ఇప్పుడు క్యాపిటల్ అనగానే అన్ని క్యాపిటల్ ఢిల్లీకి కొట్టేశారనుకోండి, మీకు రాంగ్ ఆన్సర్ పడుతుంది. మీకు ఏ క్యాపిటల్, నార్మల్ క్యాపిటల్ అడుగుతున్నారా, బిజినెస్ క్యాపిటల్ అడుగుతున్నారా, ఇది అడగాలి. తర్వాత ప్రెసిడెంట్కి వింటర్ క్యాపిటల్ ఏంటి?
ప్రెసిడెంట్కి వింటర్ క్యాపిటల్ ఏంటి? హైదరాబాద్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వింటర్ క్యాపిటల్. కావాలంటే నా చిన్నప్పుడు నా సోషల్లో చదువుకున్నాయండి, అది మళ్ళీ నిజమా కాదు, ఈ మధ్య ఏమైనా మారిందా లేదా అని ఇందాకే చెక్ చేశాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వింటర్ క్యాపిటల్ ఏంటి అంటే హైదరాబాద్. అలా కామన్ థింగ్ ఇది. వింటర్ క్యాపిటల్ ఒకటి ఉండడము, సమ్మర్ క్యాపిటల్ ఒకటి ఉండడము, ఆ ఏరియాలో ఉండే ఆ క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి రాజులు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడంటే ఏసీ ఉంది, తర్వాత రూమ్ హీటర్ ఉంది కాబట్టి ఒకే దగ్గర టెంపరేచర్లన్నీ మార్ఫింగ్ చేసేసుకోవచ్చు మనం. కానీ అప్పుడు అలా లేదు కాబట్టి చలికాలం ఎక్కువ ఉన్నప్పుడు, చలి ఎక్కువ ఉన్నప్పుడేమో వేడి ఉండే ప్రదేశాలకు వెళ్తారు, వేడి ఎక్కువ ఉన్నప్పుడేమో చలి ఉండే ప్రదేశాలకు వెళ్ళిపోతారు. సో ఎగ్బతానా అనేదేమో నార్మల్గా ఏన్షియంట్ క్యాపిటల్ అయితే, పర్సాపోలిస్ అనేదేమో ఉత్సవాల రాజధాని అయితే, షూషను అనేదేమో వింటర్ క్యాపిటల్ అయితే, పాసర్గఢ్ ఏమో ఏషియన్ క్యాపిటల్ అయితే, ఏన్షియంట్ క్యాపిటల్ అయితే, ఈ ఎగ్బతానా కట్టించింది దానియేలు బ్యాబిలోన్ టైంలో కట్టించిన ఒక సిటీ ఇది. ఈ ఎగ్బతానా ఇది బైబిల్లో ఉంటుంది, షూషను ఉంటుంది, ఎగ్బతానా కూడా బైబిల్లో ఉంటుంది. ఈ ఎగ్బతానా అనేది సమ్మర్ క్యాపిటల్. సో ఎగ్బతానా గురించి మీరు చదువుతున్నారు బైబిల్లో అంటే ఆ టైంలో సమ్మర్ నడుస్తుంది అనమాట. షూషన్ గురించి మీరు బైబిల్ చదువుతున్నారంటే ఓకే వింటర్ సీజన్లో జరుగుతున్న సందర్భాలన్నమాట అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి అర్థం చేసుకోవాలి. ఎరా ఎక్కడున్నావు అని ఫోన్ చేసిన తర్వాత ఏం లేదురా స్వెటర్స్ కొంటున్నాను అని అన్నారనుకోండి, అది ఏ సీజన్ అని అర్థం. ఇంకా అర్థం చేసుకోవాలి. ఎందుకు మనకు చరిత్ర తెలియాలంటే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కొన్ని విషయాలు బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు తెలియాలంటే యూదుల సంస్కృతి మీద మనకు అవగాహన ఉండాలి, చరిత్ర మీద కూడా కొన్ని అన్నీ కాదండి, కొన్ని ఇప్పుడు షూషను అంటే వింటర్ క్యాపిటల్ అని తెలియదు అనుకోండి, నేను నిలబడి ఒకానొక సమ్మర్ సీజన్లో రాజుగారు బయటకు అలా వచ్చి అలా ఉన్నారు అని చెప్తే తప్పవుద్దా లేదా? సో ఒక చిన్న అండర్స్టాండింగ్ ఇంకా డీపర్ డీటెయిల్స్ కోసం మనకు చరిత్ర మీద అవగాహన ఉండాలి. అయితే ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజెంట్గా ఇరాన్ అనే దేశం ఆ ల్యాండ్లో ఉంది. అండ్ ఇంకో విషయం చెప్పనా, మన భారతదేశానికి వచ్చారే ప్రాముఖ్యమైన భారతదేశ భక్తులందరూ ఇప్పుడు భక్తులుగా మాట్లాడుతున్నారే, ఈ భక్తులందరూ ఎక్కడి నుంచి వచ్చారు చెప్పనా? ఇరాన్ నుండి వలస వచ్చిన వారే. ఎవరైనా ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు భారతదేశానికి మీకు ఏంట్రా సంబంధం అంటున్నారు చూసారా, అసలు సంబంధమే మనకుంది. మనం ద్రవిడులో, అసలు భారతదేశం సంబంధించిందే మనది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇరాన్ నుంచి వచ్చారు. ఇరాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా లోయల్లో నుంచి వచ్చేసి అక్కడి నుంచి వచ్చారు, ఇరాన్ నుంచి వచ్చారు. అందుకే నేను సోర్సెస్ అన్నీ ముందే ఇచ్చేసాను. అవి కూడా సోర్సెస్ కాదు, ఎవరో రాసిన సోర్సులు కాదు. లేదంటే ఒక పెద్ద మనిషి చెప్తాడు పెంటగాన్ ఉంది తెలుసా, పెంటగాన్ అన్నాడు. నేను పూస్తున్నాడు ఏదబ్బా అని చూస్తున్నా, అంటే ఆయన ఉద్దేశం పెంటాను కానీ ఈ పెంట తీసుకున్నాడు, దానికి పూస్తారేమో అనుకున్నాడు. కాన్ఫిడెంట్గా చెప్తారండి యూట్యూబ్లో. దయచేసి హిస్టరీ విషయంలో జాగ్రత్త. కాన్ఫిడెంట్గా చెప్తున్నారు హిస్టరీ, కాన్ఫిడెంట్గా తప్పు హిస్టరీ చెప్పేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నారు, ఎవరిని వెక్కిరించడం నా ఉద్దేశం కాదు కానండి, ఒక పెద్ద ఆయన మాట్లాడుతుంటున్నాడు రాజారాం మోహన్ రాయ్ను దుర్మార్గుడు చేశాడు కొన్ని పనులు అంటున్నాడు. దుర్మార్గుడా? సంఘ సంస్కర్త. మన చిన్నప్పుడు స్టడీస్లో వీళ్ళ గురించి మనం చదువుకున్నాం, చాలా సంఘ సంస్కర్తలు అంటారు వీళ్ళని. తర్వాత విలియం కేరీ అని ఆయన సతీ సహగమనం భారతదేశంలో లేదంట. దట్స్ ద బిగ్గెస్ట్ జోక్. ఇప్పుడు గ్రంథాల్లో ఉందా లేదా తర్వాత సంగతి, అవి మీరు చూసుకోండి, మాకు అనవసరం అది. కానీ భారతదేశంలో సతీ సహగమనం లేదండం ఏంటి? ఉంది అని మేము చదువుకున్నది ఏంటి, ఉంది అని చెప్పింది ఏంటి? ఇదంతా పక్కకు పెట్టేశారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇంక చెప్పిన విషయం ఏంటి చెప్పనా, విలియం కేరీ వచ్చి కనిపెట్టాడంట సతీ సహగమనం, అంతవరకు భారతదేశంలో లేదంట. వీళ్ళు ఎంతగా చరిత్రను వక్రీకరిస్తారంటే అండి, వీళ్ళకి నచ్చిన వాళ్ళందరూ దేశద్రోహులు, వీళ్ళకి నచ్చిన వాళ్ళందరేమో దేశభక్తులు. ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు నేను చెప్పను, ఆయన బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు మొక్కి అయ్యా నేను మీకు ఇన్ఫర్మేషన్ అంత ఇస్తాను, నన్ను క్షమించండి అని చెప్పేసి బ్రిటిష్ వారికి అఫీషియల్గా లెటర్ రాస్తే ఇప్పుడు ఆయన విగ్రహాలు రోడ్డు మీద పెట్టేస్తున్నారు. రీజన్ ఏంటంటే వీళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ఆయన నమ్ముతాడు కాబట్టి. ఆయన అండమాన్ జైల్లో కూడా వేసేస్తే కర్ణాటక బుక్స్లో టెక్స్ట్ బుక్లో రాసింది ఏంటి చెప్పనా, ఆయన అండమాన్ జైల్లో నుండి బుల్బుల్ పిట్టల మీద ప్రతిరోజు బెంగళూరు వచ్చి వెళ్ళేవాడంట. ఆ పిట్టలు ఎక్కడున్నాయో నాకు తెలిస్తే చాలా ఛార్జీలు ఎక్కువైపోతున్నాయండి మీటింగ్లకు వెళ్ళేటప్పుడు మాకు. నిజంగా మేము కూడా ఆ పిట్ట ఒకటి వేసుకొని బుల్బుల్ పిట్ట గో టు బెంగళూరు అని చెప్తాను, లేదా ఓ బుల్బుల్ పిట్ట నాకు రాజమండ్రిలో మీటింగ్ ఉంది అటు ఎల్లు అని చెప్తాను, లేదా బుల్బుల్ పిట్ట వైజాగ్కి పదా అని చెప్తాను. ఈ హ్యాపీ కదా, అండమాన్ నుంచి వచ్చిన పిట్ట నన్ను రాజమండ్రికి తీసుకెళ్ళలేదా, నన్ను వైజాగ్కి తీసుకెళ్ళలేదా? ఇంకా అలసిపోతే ఆగడానికి ల్యాండ్ కూడా ఉంది, అండమాన్ నుంచి వచ్చేటప్పుడు అంతా సీనే, ఇంకా అలసిపోతే ఆగడానికి కూడా లేదు, చచ్చినట్టు ఎగరాల్సిందే. ఇంత కాన్ఫిడెంట్గా చెప్పేవారు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు కూడా చరిత్ర మీద అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ మధ్యకాలంలో పెద్దవాళ్ళు మాట్లాడుతూ కొందరు పెద్దలు ఉన్నారు, వారి వయసుకైనా మనం గౌరవం ఇవ్వాల్సిందే. వారు చెప్తున్న తప్పైనా ఒప్పైనా పక్కకు పెడితే ఆయన అంటాడు ఆర్య సిద్ధాంతం అనేది తప్పు అని అన్నాడు.
ఆర్య సిద్ధాంతంనే తప్పు అన్నారు. ఈయన క్రెడిబిలిటీ ఏం చెప్పనా, కంబోడియా మీకు తెలుసా అన్నాడు. తెలుసు అంటే కమ్మ వాళ్ళు ఉండే ప్రాంతం అది అన్నాడు. ఆస్ట్రేలియా మీకు తెలుసా అన్నారు. తెలుసు అంటే అస్త్రాలు ఎట్టే ప్రాంతం అది అన్నారు. అంటే ఇక్కడ యుద్ధం చేసి అస్త్రాలు, మనం జనరల్గా ఏం చేస్తామండి, ఆఫీస్ నుంచి స్కూల్ నుంచి బయట నుంచి రాగానే షర్ట్ తీసి ఏం చేస్తాం, హ్యాంగర్కి పెట్టేస్తాం. ఒకవేళ మన దగ్గర వెపన్స్ అవి ఉన్నాయనుకోండి, లేవు కాబట్టి ఎక్కడ పెడతాం తెలియదు, కానీ ఉన్నాయనుకోండి ఎక్కడో బీరోలో పెట్టుకుంటే ఒక సేఫెస్ట్ ప్లేస్లో పెడతాం. అలా వీళ్ళంట అస్త్రాలన్నీ తీసుకెళ్ళి ఆస్ట్రేలియా పెట్టి యుద్ధం అయిపోగానే ఆస్ట్రేలియాలో పెట్టేసి వచ్చేవాళ్ళంట. మళ్ళీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళి అస్త్రాలు తీసుకొని వచ్చి మళ్ళీ యుద్ధానికి వెళ్ళేవాళ్ళంట. ఇలాంటి క్రెడిబిలిటీ లేని వాట్సాప్ స్పీకర్లు కూడా, వాట్సాప్ యూనివర్సిటీ ఏది వస్తే అది చెప్పేసే వాళ్ళు కూడా ఆర్య సిద్ధాంతం తప్పు అంటున్నారు. తర్వాత ఇంకా ఇవి భారతదేశ చరిత్ర గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. సో చరిత్ర మీద మీకు అవగాహన ఉండాలి. ఈ మీడ్స్ ఎవరు అంటే, ఈ మాదీయులు ఎవరు అంటే ఆర్యులు. వీరెవరు ఆర్యులు? ఇరాన్ దేశం నుండి వచ్చారు, పాకిస్తాన్ ఏమంటారు వయా పాకిస్తాన్ ఇండియాలోకి వచ్చారు. ఇంకో విషయం చెప్పాలంటే ఈ కాలంలోనే, హిస్టారికలీ స్పీకింగ్, ఈ కాలంలోనే చైనాలో కన్ఫ్యూజియస్ అని ఒకడు పుట్టాడు. కన్ఫ్యూజనిజం అనే మతాన్ని అక్కడ స్ప్రెడ్ చేశాడు. ఈ కాలంలోనే చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో మనం చదువుకున్న సోక్రటీస్ కానీ ప్లేటో కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫిలాసఫర్స్ అంటాం కదా, సోక్రటీస్ కానీ ప్లేటో కానీ వీళ్ళు పుట్టింది ఈ కాలంలో. తర్వాత సాంస్క్రిట్ ఇండియాలో స్ప్రెడ్ అయింది కూడా ఈ కాలంలోనే. చాలామంది అంటూ ఉంటారండి సాంస్క్రిట్లో ఉన్న లిపి ఎప్పటి నుంచో రాసేసాము అని చాలామంది అంటారు. కానీ సాంస్క్రిట్కి అసలు లిపి లేదు. సాంస్క్రిట్ హిందీ లిపిని వాడుకుంటుంది. నాకు సాంస్క్రిట్లో 100/100 వేయకూడదు కాబట్టి 99 వేసేవాళ్ళు. సాంస్క్రిట్లో నా 10th నాకు సాంస్క్రిటే, నా ఇంటర్లో నాకు సాంస్క్రిటే. నా సాంస్క్రిట్ టీచర్కి, నా సాంస్క్రిట్ సార్కి నేను ఫేవరెట్ స్టూడెంట్. అందులో ఉండే పద్యాలు నేను చెప్పగలను, అది ఈజీగా నేను చదవగలను, ఎందుకంటే హిందీ లిపి కాబట్టి. సో నీకేం తెలుసు సాంస్క్రిట్ అంటే, నా మార్క్ షీట్ కావాలని చూపిస్తాను రండి. పోనీ అన్ని అర్థాలు తెలియకపోయినా కానీ సాంస్క్రిట్ అంటే ఏంటో చదువుకున్న వాళ్ళమే, ఏలుముద్రగాళ్ళ బ్యాచ్ కాదు, మేము చదువుకుని వచ్చాము ఇక్కడికి. అయితే సాంస్క్రిట్ లిపి ఎప్పటి నుంచో మేము రాసుకున్నాం అంటే తప్పు. ఎందుకంటే హిందీ కనిపెట్టిన తర్వాత, హిందీ వాడకంలోనికి వచ్చిన తర్వాత ఆ హిందీ లిపిని వీళ్ళు రెంట్కి తీసుకున్నారు అంతే. ఇప్పటికీ సాంస్క్రిట్కి లిపి లేదు. ఇప్పటికీ మాట్లాడే చాలా భాషలు ఉన్నాయి, అడవి భాషలు చాలా ఉంటాయి, కోయ భాష అంటారు, ఆ భాష అంటారు, ఈ భాష. లిపి ఏమైనా ఉందని చెప్పండి, లేదు. అలా సాంస్క్రిట్కి కూడా లిపి లేదు. తర్వాత మహాభారతం ఇండియాలో రాయబడింది కూడా ఈ కాలంలోనే, బుద్ధుడు జన్మించింది కూడా ఈ కాలంలోనే. అండ్ జొరాస్టర్ అనే మతాన్ని స్థాపించి దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసిన ఎవరు అంటే మాదీయులు ప్రాక్టీస్ చేశారు. మెడో పర్షియన్ వాళ్ళు ఇదే ప్రాక్టీస్ చేశారు. కాకపోతే ఈ సామ్రాజ్యం ఇంత డెవలప్ అవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి చెప్పమంటారు? ఈ సామ్రాజ్యం ఇంత డెవలప్ అవడానికి మత స్వేచ్ఛను ఇచ్చారు. బాబిలోన్ వాళ్ళు ఏం చేశారు, నన్ను మొక్కకపోతే చంపేస్తామని దానియల్ని ఎక్కడ వేస్తారు, దానియల్నేమో లోపల వేస్తారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ 3 ఉన్నారు, వాళ్ళని ఏం చేశారు, అగ్నిలో వేస్తారు. అంటే మత స్వేచ్ఛ బాబిలోన్ ఇవ్వలేదు. కానీ మెడో పర్షియన్ వాళ్ళు ఏం చేశారంటే, మీ ఇష్టం, ఎవరైనా మొక్కోండి, నన్ను మొక్కుతావు మొక్కే, మీరు మీ విగ్రహం పెట్టుకొని మొక్కుతారా మొక్కేసుకోండి, మేము యూదులో అండి, మేము దేవుడిని పూజించుకోవాలంటే వెళ్ళిపోండి పూజించుకోండి. అలా మత స్వేచ్ఛనిచ్చిన దేశాలు బాగా డెవలప్ అవుతాయి. దుబాయ్ని చూడండి, కావాలంటే దుబాయ్ని చూడండి. అంత డెవలప్ అవడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక రీజన్ ఏం చెప్పనా, అందులో మత స్వేచ్ఛ ఉంటుంది అక్కడ. అఫ్కోర్స్ బయటికి వెళ్ళి ఊరేగింపులు చేస్తామా ఎన్ని చేస్తామంటే ఒప్పుకోరు. కానీ సౌదీతో పోలిస్తే దుబాయ్లో మత స్వేచ్ఛ ఉందా లేదా? ఉంది. ఈ రెండిట్లో డెవలప్ అయింది ఏది, సౌదీనా దుబాయా? ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండిట్లో ఏది ఫేమస్ చెప్పండి జనరల్గా మతానికి సంబంధించి? సౌదీనే ఫేమస్ కదా. కానీ ఎక్కువ డెవలప్ అయింది ఏంటి, దుబాయ్. సో ఏ దేశమైనా డెవలప్ అవ్వాలంటే ఆ దేశం దేనికి ఎక్కువ స్వేచ్ఛని ఇవ్వాలి చెప్పనా, మత స్వేచ్ఛ ఇవ్వాలి. భారతదేశం కూడా డెవలప్ అవ్వాలంటే ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్ తగ్గిపోతూ ఉంది. రీజన్ ఏం చెప్పనా, మత స్వేచ్ఛ తగ్గిపోతూ ఉంది. సో మత స్వేచ్ఛ ఇచ్చేసి కాన్సన్ట్రేషన్ అంతా డెవలప్మెంట్ మీద పెట్టామనుకోండి బాగుంటుంది. కాన్సన్ట్రేషన్ అంతా వాట్సాప్ మీద పెట్టామనుకోండి, వాట్సాప్లో లైక్లు షేర్లు ఎక్కువ అవుతాయి, తర్వాత గ్రూప్లో సంఖ్య ఎక్కువ అవుతుంది. అంతే తప్ప భారతదేశానికి వీళ్ళ వల్ల వచ్చే ఉపయోగం శూన్యం. అలా జరుగుతూ ఉండగా డేరియస్ 3 అనే టైంలో అలెగ్జాండర్ వచ్చేసి వీళ్ళని ఆక్యుపై చేశాడు. ఆ తర్వాత టైం గడుస్తూ ఉండగా AD 641లో జరిగిన ఇస్లామిక్ ఇన్వేజన్స్ ఏవైతే జరిగాయో అందులో ఈ సామ్రాజ్యం పట్టబడి అప్పటి నుండి 641 నుంచి ఇప్పటికి ఇరాన్ తీసుకోండి, ఇవన్నీ ఏ కంట్రీస్ అని చెప్పండి మనం, ముస్లిం కంట్రీస్ అంట. స్టార్టింగ్ నుంచి ముస్లిం కంట్రీస్ కాదు. ఈ జొరాస్టర్ అనే అతను కనిపెట్టిన మతాన్ని ఫాలో అవుతూ ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే రీసెంట్గా చనిపోయిన రతన్ టాటా
రతన్ టాటా ఈ మతానికి సంబంధించిన వాడే. ఆయన హిందూ కాదు, క్రిస్టియన్ కాదు, ఇంకెవరు కాదు, ఈ మతానికి సంబంధించిన వాడు. చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ ఉందండి ఈ మతాన్ని ఫాలో అయ్యేవారు. అయితే AD 641లో ఇస్లాం ఇన్వేషన్ జరిగి ఇప్పటి వరకు అది ఇస్లాం అండర్లోనే ఉంది. ఇది చరిత్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది మీకు గుర్తున్నా లేకపోయినా ఇప్పుడు బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. లాంగ్ స్టోరీ షార్ట్ అన్నట్టుగా కట్టే కొట్టే తెచ్చే అన్న విధంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. బిబ్లికల్ హిస్టరీ కాబట్టి జాగ్రత్తగా వినండి. అయితే ఏం జరిగింది, జనరలీ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బాబిలోన్తో పోలుస్తూ చెప్తా. యెరూషలేంని బాబిలోన్ ఎన్ని దఫాలుగా తీసుకెళ్ళిపోయారు చెప్పండి చెరలోనికి? 3 దఫాలుగా. ద సేమ్ వే ఇక్కడ రివర్స్ అనమాట. ఈ బాబిలోన్ ఆక్యుపై చేసిన వీళ్ళందరూ ఎవరి చేతిలో ఉన్నారు? మెడో పర్షియన్స్ చేతిలో ఉన్నారు. ఈ మెడో పర్షియన్స్ చేతిలో ఉన్న వీళ్ళని యెరూషలేంకి మళ్ళీ ఎప్పుడు పంపించారు? ఎన్ని దఫాలుగా పంపించారంటే 3 దఫాలుగా పంపించారు. అందులో ఒక గ్రూప్కి నాయకత్వం వహించింది ఎవరంటే BC 538లో ఒక గ్రూప్ బయటికి వెళ్ళింది. ఆ గ్రూప్కి జెరుబ్బాబెలు నాయకుడు. BC 457లో ఇంకో గ్రూప్ బయలుదేరింది. ఆ గ్రూప్కి ఎజ్రా నాయకుడు. ఆ తర్వాత BC 447లో ఇంకో గ్రూప్ బయలుదేరింది. ఆ గ్రూప్కి నెహమ్యా నాయకుడు. ఒకటేమో జెరుబ్బాబెల్ నాయకత్వంలో, రెండవదేమో ఎజ్రా నాయకత్వంలో, మూడవదేమో నెహమ్యా నాయకత్వంలో. సో మీకు అర్థం కావడానికి చెప్తున్నా అండి. మీకు ఎంతమందికి అనిపించింది? ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. బైబిల్ అంతా ఎజ్రా ముందు, తర్వాత అది లాస్ట్లో మలాకి ఇవన్నీ ఉండే బదులు సీక్వెన్స్లో ఉంటే బాగుండు కదా. ఎంతమందికి అనిపించింది? అనిపించలేదా? చాలామందికి అనిపిస్తుంది. అది మాత్రమే కాదు, కీబోర్డ్ రానోడు స్టార్టింగ్లో ఈ డబ్ల్యూ ఇక్కడ పెట్టాడు, వై ఇక్కడ పెట్టాడు, ఎం ఇక్కడ పెట్టాడు, ఫుల్ స్టాప్ ఇక్కడ పెట్టాడు, అదే లైన్గా పెడితే హ్యాపీగా కొట్టుకుంటాం కదా అని అనుకుంటాం మనం కదా. రానోడికి అంతే అనిపిస్తుంది. కానీ నేర్చుకోండి, చూడకుండా టైప్ చేయడం నేర్చుకోండి. అంతెందుకు, టైప్ చేసి అందరికీ రిప్లైస్ ఇచ్చి, తర్వాత అందరికీ అడిగిన డౌట్స్కి ఆన్సర్ చెప్పి, ఈవెన్ ఇప్పుడు నేను ఈ ఫోన్ మీతో మాట్లాడుతూ ఎవరితో చాట్ చేయమని చేసేస్తాను. అసలు స్క్రీన్ కూడా నేను చూడక్కర్లే, స్క్రీన్ చూడను. జస్ట్ ఒకసారి అలా స్టార్ట్ చేసేటప్పుడు అలా ఫింగర్ ప్లేస్మెంట్ చూసుకొని మీతో మాట్లాడుతూ ఎన్ని సెంటెన్సెస్ కొట్టమంటే అన్ని సెంటెన్సెస్ చూడకుండా కొడతాను. ఎందుకు మాట చెప్తానంటే, మీకు రానంత వరకు ఏదైనా కష్టమే. సీక్వెన్స్ ఉంటే బాగుండు కదా, లైన్ ఉంటే బాగుండు కదా, 1 2 3 వేస్తే బాగుండు కదా, దీని తర్వాత ఇదని ఏమంటారు అరటిపండు ఒలిచి చెప్పినట్టు ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది. కానీ నేర్చుకోండి, చాలా ఈజీ అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? మనం ఈరోజు చూస్తున్న దానియేలు, ఎజ్రా ఇవన్నిటికీ చాలా కిలోమీటర్ల దూరం ఉంటుంది బైబిల్లో. కానీ వీటన్నిటినీ సీక్వెన్స్లో చెప్పబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా వినండి. అయితే 3 దఫాలుగా, లాంగ్ స్టోరీ షార్ట్ అండి, జాగ్రత్తగా విందాం. బిబ్లికల్ హిస్టరీ 3 దఫాలుగా వచ్చేసారు. ఒకటేమో జెరుబ్బాబెల్ నాయకత్వము, రెండవదేమో ఎజ్రా నాయకత్వము, మూడవదేమో నెహమ్యా నాయకత్వం. అయితే అందరూ రాలేదు. ఆల్రెడీ 70 years వీళ్ళు బాబిలోన్లో ఉన్నారు కాబట్టి ఈ 70 yearsలో ఎవరు ఇల్లులు కట్టుకొని సెటిల్ అయిపోయారో, మేము రాంబాబు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు, ఉండిపోయారు. అయితే 70 years తర్వాత దేవుడు కోరేష్ విషయంలో చెప్పిన ప్రవచనం నెరవేర్పు. ఆ బాబిలోన్లో ఉన్నవారు, మెడో పర్షియన్ కింగ్డమ్ కింద ఉన్నవారు ఒక్కొక్క దఫాగా వెళ్ళిపోయారు. ఈ దఫాల్లో ఏం జరిగింది? మొదటి బ్యాచ్ ఏం చేశారు, రెండో బ్యాచ్ ఏం చేశారు, మూడో బ్యాచ్ ఏం చేశారు, ఇదంతా మీకు తెలిసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకునేవారు నోట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలోను, తర్వాత ఎస్తేరు గ్రంథంలో మనకు అహష్వరేషు అని కనబడతారు. ఇద్దరు సేమ్ కాదు. తర్వాత ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో, తర్వాత నెహమ్యా గ్రంథంలో కూడా అర్తహషస్త కనబడతారు. వీళ్ళిద్దరు కూడా సేమ్ కాదు. మళ్ళీ చెప్తున్నా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్న అహష్వరేషు, ఎస్తేరు గ్రంథంలో ఉన్న అహష్వరేషు సేమ్ కాదు. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న అర్తహషస్త, నెహమ్యా గ్రంథంలో ఉన్న అర్తహషస్త సేమ్ కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఈ 3 దఫాల్లో ఏం జరిగిందో వినబోతున్నా, జాగ్రత్తగా విందాం. ఈ 3 దఫాల్లో జరిగింది ఫస్ట్ ఎవరి నాయకత్వంలో? సైరస్ ద గ్రేట్, కోరెషు నాయకత్వంలో దేవుడు చెప్పిన మాట మేబీ దానియేలే వెళ్ళి చెప్పుండొచ్చు. ఎందుకంటే దానియేలు ఆల్రెడీ అక్కడ టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మీరు రాకముందే దేవుడు మీ గురించి ఈ విధంగా మీ పేరును ప్రస్తావించి మీ గురించి ఇలా దేవుడు మా గ్రంథంలో రాయించారు. 70 years చెర ఉంటుందని కూడా రాయించారు. సో ఈ చెర అయిపోయింది, మీరు వచ్చారు, ఎప్పుడు పంపిస్తారు అని దానియేలే చెప్పుండొచ్చు. కానీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అయింది.
ఎవరు చెప్పారు తెలియదు, మేబీ పాసిబిలిటీ ఎవరికి ఉందంటే దానియేలు దగ్గర ఉంటాడు కాబట్టి దానియేలే చెప్పుండొచ్చు. అయితే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అయింది. ఎలా చెప్తున్నాం ఇన్ఫర్మేషన్ పాస్ అయిందని? ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే అక్కడ ఒక ఆర్డర్ ఇస్తాడు, ఒక డిక్రీ ఇస్తాడు, సైరస్ డిక్రీ. ఇవన్నీ కేవలం కల్పిత కథలు కాదండి. సైరస్ సిలిండర్ అని ఒకటి ఉంటుంది. స్క్రీన్స్ ఉంటే నేను తర్వాత యూట్యూబ్లో అవన్నీ అప్లోడ్ చేసేటప్పుడు అవన్నీ నేను ఇంక్లూడ్ చేస్తాను. సైరస్ సిలిండర్ అని గూగుల్ ఇమేజెస్లో కొట్టండి. మనకు ఒక పర్షియన్ ఇన్స్క్రిప్షన్స్ వస్తాయి, పర్షియన్ లాంగ్వేజ్లో ఇన్స్క్రిప్షన్స్ వస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా, బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ అంతా తప్పు కాదని సైరస్ సిలిండర్ మీద ఆల్రెడీ ఆ ఇన్స్క్రిప్షన్స్ అన్ని మనకు నేటికి సజీవ సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. అయితే ఏం జరిగింది? దర్యావేషు, మనకు దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనకు దర్యావేషు అని కనబడతాడు. కానీ పర్షియన్ కింగ్డమ్ని స్టార్ట్ చేసింది ఎవరంటే కోరేషు అని చెప్తున్నారు. అదేంటి హిస్టరీ ఏమో కోరేష్ అంటున్నారు, బైబిల్ ఏమో దర్యావేషు అంటున్నారు, ఏంటి ఈ మధ్యలో ఈ గ్యాప్ ఏంటి? ఇదేమో తప్ప అంటే తప్పు కాదు. కోరేష్ ఏమో చక్రవర్తి అండి, దర్యావేషు ఏమో రాజు అండి. ఈ రెండింటికి మీకు అర్థం కావాలి. ఓకే, కోరేష్ ఎవరు? చక్రవర్తి. దర్యావేషు ఎవరు? రాజు. సో దర్యావేషు ఎంపైర్ అని చెప్పినా తప్పులేదు, కోరేష్ ఎంపైర్ అని చెప్పినా కానీ తప్పులేదు. సో దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నది అది. అయితే కోరేష్ ఎప్పుడైతే వచ్చాడో కోరేష్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. పాస్ అయిన తర్వాత అది మేబీ దానియేలే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం నుండి 2 వచనాలు చూస్తే నా దేవుడు నా ద్వారా కట్టిస్తానన్న మందిరం ఏదవుతుంది, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోండి అని ఒక డిగ్రీ పాస్ చేస్తాడు. ఏది మొదటి దఫాలో జరుగుతుంది. ఈ డిగ్రీ పాస్ చేసినప్పుడు, ఈ ఆర్డర్ పాస్ చేసినప్పుడు జెరుబ్బాబెల్ నాయకత్వంలో 50,000 మంది బయటికి వెళ్ళిపోతారు. ఎవరి నాయకత్వంలో? జెరుబ్బాబెల్ నాయకత్వంలో 50,000 మంది బయటికి వెళ్ళిపోయి BC 538లో జెరుబ్బాబెల్ నాయకత్వంలో బయటకు వచ్చేస్తారు. ఏది? 50,000 మంది బయటకు వచ్చేస్తారు. BC 536లో మందిర పునాది అంతా కంప్లీట్ అవుతుంది, అంటే 2 సంవత్సరాలు. ఆ తర్వాత మందిర నిర్మాణం జరుగుతుంటే BC 534లో మందిర నిర్మాణాన్ని ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారు? అక్కడ ఆల్రెడీ కొందరు ఉన్నారు వ్యక్తులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరితో అన్యులతో కలిసిపోయి, ఒక రకంగా చెప్పాలంటే షోమ్రోను పట్టణస్తులు, సమరయులు అనుకోవచ్చు. వాళ్ళు వచ్చి మీరు మందిరం కడుతున్నారు కదా, మీతో పాటు మేము కూడా మందిరాన్ని కడతాము అని జెరుబ్బాబెల్తో అంటారు. అప్పుడు జెరుబ్బాబెల్ ఏమంటారు చెప్పనా? మీరు కలుషిత జనాంగం, మీరు మిశ్రిత జనాంగం, మేము నిక్కచ్చితో కూడిన యూదులం, మేము DNA చేంజ్ అవ్వలేదు, మేము ఎవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోలేదు. సో ట్రూ ఒరిజినల్ యూదులం మేము, డూప్లికేట్ యూదులు మీరు. సో దేవుని మందిరాన్ని మేము మాత్రమే కట్టాలి, దేవుడు చెప్పిన ప్రవచనం ప్రకారంగా మేము అక్కడి నుంచి వచ్చే కట్టాలి, మీరు కట్టడానికి వీలు లేదన్నప్పుడు జనరల్గా మనిషికి ఈగో ఉంటుంది కదా. నో చెప్తే కొందరు తట్టుకోలేదు, అదేంటో నాకు అర్థం కాదు. సో తట్టుకోలేక ఏం చేశారంటే రాజుగారికి లెటర్ రాశారు. ఎవరు? వీళ్ళు ఎవరికైతే మనోభావాల బ్యాచ్ ఉన్నారో ఈ బ్యాచ్, మనోభావాలు దెబ్బతిన్న బ్యాచ్ ఏం చేశారంటే రాజుగారికి లెటర్ రాశారు. అయితే కోరేష్ ఇవే పట్టించుకోకపోయేవాడు. కోరేష్ అస్సలు పట్టించుకోడు. ఆయన పనంతా ఏంటంటే మీ గోల మీది, నా బాధ అంతా ఏంటంటే రాజ్యాలు విస్తరింపజేయాలి అనే ఆలోచనతో ఉండేవాడు. ఆ తర్వాత కోరేష్ తర్వాత కాంబిసెస్ వచ్చాడు. కాంబిసెస్ వచ్చిన తర్వాత టోటల్గా ఈయన కూడా మొత్తానికి స్ప్రెడ్డింగ్ ఆఫ్ కింగ్డమ్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. తర్వాత స్మర్డిస్ అనే ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏం చేశాడు? ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న వాక్యాన్ని నేను చెప్తున్నా. ఏం చేశారు? వీరు లెటర్ రాయగానే అవును వీళ్ళ గురించి మేము కూడా చాలాసార్లు విన్నాము, వీళ్ళు రాజులకు తిరుగుబాటు చేస్తారంట అని చెప్పేసి మందిర నిర్మాణం అర్జెంటుగా ఆగిపోవాలి, ఇది అఫీషియల్ లెటర్ అని చెప్పేసి లెటర్ పంపిస్తారు గవర్నమెంట్ స్టాంప్తో. ఈ స్టాంప్తో అక్కడ జరగాల్సిన నిర్మాణం ఆగిపోతుంది. రాజులందరూ మారిపోతున్నారు, మందిరం నిర్మాణం ఆగిపోయింది. 16 సంవత్సరాలు అంటే 534లో ఆగిపోయిన మందిరం తర్వాత 16 సంవత్సరాలు మొత్తానికి మందిర పని అంతా ఆగిపోయింది. దర్యావేష్ టైంలో కూడా మందిర పని అంతా ఆగిపోయింది. అప్పుడు ఈ టైంలో మందిర పని ఆగిపోయినప్పుడు హగ్గయి గ్రంథాన్ని, దేవుడు హగ్గయి ప్రవక్తను, జకరియా ప్రవక్తను పంపిస్తారు. ఈ హగ్గయి అనే ఆయన వృద్ధుడు. ఈయన వచ్చి ఏం చేస్తాడంటే దేవుని ఆలయం పాడై ఉండగా మీరు మీ ఇల్లుల్లో కట్టుకొని మీరు సుఖంగా సరంబి వేసిన గదుల్లో ఆ గృహాల్లో మీరు ఉంటారా? ఇది ఏమాత్రం న్యాయం కాదు. అసలు మీరు అక్కడి నుంచి వచ్చిన దేనికి? మీ ఇల్లులు కట్టుకోవడానికా? లేదు, దేవుని మందిరం పని చేయాల్సిందే అని చెప్పినప్పుడు మళ్ళీ ఏం చేస్తారనుకున్నారు? దర్యావేషుకి లెటర్ రాస్తారు. అయ్యా మేము ఇలా వచ్చాము, కావాలంటే మీరు చూడండి, మీ తండ్రులు మీ పితరుల్లో కోరేష్ ఇచ్చిన ఆజ్ఞను బట్టి వచ్చాము, మేము ఏది కూడా రాజద్రోహం కోసం మేము రాలేదు అని చెప్పినప్పుడు దర్యావేషు టైం తీసుకొని నిజమా కాదా అని మొత్తం రాజ్యపు ఏమంటారు దస్తావేజులన్నీ చూసుకున్నప్పుడు కోరేషు రాసిన డిక్రీ ఏదైతే ఉందో అది దొరుకుతుంది దర్యావేష్కి. అది దొరికినప్పుడు ఇంతవరకు ఆపిన పనిని బట్టి సారీ అని చెప్పి, సారీ అంటే ఇక దాన్ని తీర్మానం తీసుకొని దాన్ని క్లోజ్ చేస్తూ, ఆ డిక్రీని క్లోజ్ చేస్తూ కొత్త రాజ్యాంగాన్ని ఇచ్చేస్తాడు. ఏమని? మీకు ఇంక ఏ ఆటంకం ఉండదు, కావాల్సినవి కూడా మీరే అధికారులను అడిగి తీసుకోండి అని చెప్పేసి, వాళ్ళు మందిరం పని పూర్తి చేసుకోండి అని చెప్పేసి దర్యావేషు నాయకత్వంలో ఆ ఆర్డర్ అనేది పాస్ అవుతుంది. అది రాగానే అందరూ మందిరాన్ని కడతారు. 516లో మందిరం పూర్తయిపోద్ది. సో ఫస్ట్ కట్టిన మందిరాన్నేమో సాల్మన్ టెంపుల్ అంటారు, సెకండ్ కట్టిన మందిరాన్నేమో జెరుబ్బాబెల్ టెంపుల్ అని అంటారు.
ఒక రకంగా చెప్పాలంటే యేసుప్రభు టైంలో ఉన్నది. ఒక రకంగా చెప్పాలని అని ఎందుకంటున్నా అంటే మళ్ళీ దాని వెనుక కొంత చరిత్ర ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఎప్పుడైనా. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి టైంలో ఉన్నది ఏంటి అంటే జెరుబ్బాబెల్ కట్టిన టెంపుల్. ఓకే, ఎప్పటివరకు అయితే ఇది పెట్టుకోండి. అయితే 538లో వీళ్ళు వచ్చారు, 536లో ఏమో మందిర పునాది అయిపోయింది, 534లో ఏమో మొత్తానికి ఆగిపోయింది. అయితే 516లో మందిరం టోటల్గా పూర్తయిపోయింది. దీన్ని జెరుబ్బాబెల్ మందిరం అన్నాం. ఇది మొదటి దఫాలో జరిగింది. అయితే మందిరం అయితే పూర్తయింది, కానీ మరి మందిరంలో ఏమంటారు ప్రార్థనలు, ఈ బలులు ఇవన్నీ అర్పించాలి కదా. అవి అర్పించాలంటే జెరుబ్బాబెల్ సిమెంట్ పట్టుకున్నాడు ప్రార్థనలు నేర్పిస్తారు. ప్రార్థన రాదని కాదు, నా ఉద్దేశం అది కాదు. ఈయన వచ్చిన పని వేరు, ఈయన పని క్లోజ్ అయిపోయింది, పూర్తయిపోయింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామా. ఒక్కసారి ఈ వచనాన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఏం జరుగుతుంది రెండవ దఫాలో. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఎజ్రా గ్రంథము ఓపెన్ చేయండి, 7వ అధ్యాయం. లాంగ్ స్టోరీ షార్ట్, చాలా షార్ట్గా చెప్పేస్తున్నాను. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఈ సంగతులు జరిగిన పిమ్మట అన్నాడు. ఏ సంగతులు జరిగిన తర్వాత? 6వ అధ్యాయము 7వ అధ్యాయానికి ఎంత మహా అంటే 5 నిమిషాల గ్యాప్ ఉంది కదా. కానీ 6వ అధ్యాయానికి, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయానికి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయానికి బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోండి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయానికి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయానికి మధ్య 60 సంవత్సరాల గ్యాప్ ఉంది. సో ఈ సంగతులు జరిగిన పిమ్మట అంటే 60 సంవత్సరాలు జరిగిన పిమ్మట అని రచయిత ఉద్దేశం. ఏది లాస్ట్లో 6వ అధ్యాయం చివరిలో ఉన్న ఆ వచనం జరిగిన పిమ్మట కాదు. ఓకే, అందుకే చెప్తున్నాను, బైబిల్ని ఎలా చదవాలో అలా చదివితేనే బైబిల్ బ్యూటీ ఏంటో మనకు అర్థమవుతుంది, అందులో ఉన్న సారం ఏంటో మనకు అర్థమవుతుంది. సో మీకు ఇంకా అర్థం కావాలంటే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం నుండి ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం వరకు 80 సంవత్సరాల చరిత్ర. అందులో ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు 20 సంవత్సరాల చరిత్ర అయిపోయింది. ఏమైపోయింది? బీసీ 538లో ఫస్ట్ జర్నీ జెరుబ్బాబెల్ నాయకత్వంలో వచ్చేసారు. బీసీ 536లో మందిర పునాది జరిగింది. బీసీ 534లో కట్టడానికి అంతరాయం జరిగింది. బీసీ 521లో దర్యావేషు రాజయ్యాడు. బీసీ 520లో దేవాలయం పునఃప్రారంభమైంది. ఆ బీసీ 516లో 4 years టైం తీసుకొని దేవాలయాన్ని పూర్తి చేసేసారు. సో 1 to 6 ఏమో 20 years చరిత్ర కనబడుతుంది. కానీ 6 నుంచి 7 వరకు జరిగిందేంటి? ఇంకా 60 years చరిత్ర ఉంది. ఈ ఎజ్రా ఏం నోట్ డౌన్ చేస్తున్నాడు? ఈ సంగతులు జరిగిన పిమ్మట అన్నాడు. ఏ సంగతులు అంటే ఏదో 60 yearsలో జరిగింది. ఏం జరిగింది అంటే ఎస్తేరు గ్రంథ చరిత్ర జరిగింది. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం నుండి ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం మధ్యలో జరిగిన చరిత్ర ఏంటంటే ఎస్తేరు గ్రంథ చరిత్ర. మీకు ఇంకా అర్థం కావాలంటే ఆదికాండం 11వ అధ్యాయము బాబేలు గోపురం తర్వాత, ఆదికాండం 11వ అధ్యాయంలో అబ్రహాము కనబడడం కంటే ముందు ఈ రెండింటి మధ్యలో ఏం జరిగింది అని అంటే యోబు గ్రంథ చరిత్ర జరిగింది. సో వెంటనే అన్ని బైబిల్లో రాసినట్టుగా లైన్గా లేదు, బైబిల్ లైన్గా రాయలేదు. క్రోనాలజీ మనం పాటించాలి. మనకు అర్థం కావాలంటే చరిత్ర మీద మనకు అవగాహన ఉండాలి. సో ఈ 20 years అయితే మనకు జరిగింది, ఏం జరిగింది తెలిసింది. కానీ 60 years ఏం జరిగింది అంటే, నెంబర్ 1, ఇప్పుడు మనం ఈ 60 yearsలో జరిగింది ఏంటి? ఎస్తేరు గ్రంథం జరిగింది. ఏం జరిగింది? అహష్వరోషు పరిపాలిస్తున్నాడు. బీసీ 486 నుంచి 465 మధ్యలో 6 నెలల 180 రోజుల మొత్తం ఏమంటారు అన్ని సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టినట్టుగా టోటల్గా రాజ్యపు ఎగ్జిబిషన్ పెట్టేశాడు ఆయన. అందులో 127 సంస్థానాలకు సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించాడు, విందు జరిగించాడు. ఆ విందులో వష్టి యొక్క అందాన్ని అందరికీ చూపించాలనుకున్నప్పుడు ఆవిడ మరి ఎందుకు అలిగిందో మరి మనకు తెలియదు. ఆ మహాతల్లి అలిగింది, రాను అనింది. ఆ తర్వాత వష్టి ప్లేస్లో ఎస్తేరుని దేవుడు పంపించాడు. హామాను చేతిలో నుండి ఎస్తేరు తన వాళ్ళని కాపాడుకోవడానికి దేవుని ప్రణాళిక ఎస్తేరు విషయంలో రాజుగారి కోటలోనికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అహష్వరేషు చనిపోయాడు. అహష్వరేషు చనిపోయిన తర్వాత అర్థహశస్త రాజయ్యాడు. ఈ 60 సంవత్సరాలు జరిగిన హిస్టరీ ఏంటంటే, అహష్వరేషు చనిపోయిన తర్వాత అర్థహశస్త రాజయ్యాడు. ఈ అర్థహశస్త ఎవరనుకున్నారు? వష్టి యొక్క కుమారుడు. ఎస్తేరుకి పిల్లలు లేరని చరిత్ర చెప్తుంది. ఎస్తేరుకు పిల్లలు లేరు అని బైబిల్ పండితుల అభిప్రాయం. సో వష్టి యొక్క కుమారుడైన అర్థహశస్త రాజు అయిపోయాడు 464 నుండి 423 బీసీలో. ఇప్పుడు ఈ అర్థహశస్త రాజుగా ఉండగా ఈ 60 yearsలో ఏం జరిగిందంటే, అక్కడ రానిపోయింది, రాని ప్లేస్లో కొత్త రాణి వచ్చేసింది, రాజు పోయాడు, రాజు ప్లేస్లో చెప్పండి కొత్త రాజు కూడా వచ్చేసాడు. ఇదంతా జరగడానికి 60 years అవ్వగా ఈ అర్థహశస్త ఏలుబడి చేస్తున్న టైంలో ఎజ్రా గ్రంథంలో చెప్తున్న మాట ఈ సంగతులు జరిగిన పిమ్మట అని సింపుల్, లాంగ్ స్టోరీ షార్ట్, సింపుల్గా చెప్పాడు. ఇందులో ఒక రాణి మారిపోయింది, రాజు మారిపోయాడు, చనిపోయారు, వాళ్ళు చనిపోవడం కూడా జరిగిపోయింది. సో ఈ కాలంలో ఎజ్రా వచ్చాడు. బీసీ 457లో ఎజ్రా నాయకత్వంలో వచ్చారు. అయితే ఎజ్రా ఎందుకు వచ్చాడు? ఎజ్రాతో పాటు 1500 మంది ఆ సామ్రాజ్యం నుండి యెరూషలేముకి వచ్చారు. జెరుబ్బాబెల్ నాయకత్వంలో 50,000 మంది. 50,000 మంది ఎందుకు ఎక్కువ వచ్చారు? జెరుబ్బాబెల్కి ఫ్యాన్స్ ఎక్కువనా?
ఎందుకు ఎజ్రాతో తక్కువ వచ్చారు? ఎజ్రాకి ఫ్యాన్స్ తక్కువనా? పోనీ జెరుబ్బాబెల్ పెద్ద స్పీకర్ అంటారా, ఎజ్రా పెద్ద స్పీకర్ అంటారా? సంఖ్యను బట్టి చూస్తే జెరుబ్బాబెల్కి ఓటేస్తాం. జెరుబ్బాబెల్ గొప్పోడు అంటారా, ఎజ్రా గొప్పోడు అంటారా? సంఖ్యను బట్టి చూస్తే మనలాంటి క్రైస్తవులు ఉంటే ఆయన పెద్ద సంఘం కాబట్టి ఆయన మీరు ఏమనకూడదు అని అంటారు జనరల్లీ. అలా 50,000 తీసుకొని వచ్చింది. ఎందుకంటే పనికి మ్యాన్ పవర్ అవసరం కదా, కట్టడానికి మ్యాన్ పవర్ అవసరం, లోపల ఉండి తినడానికి మ్యాన్ పవర్ ఎందుకండి? అంతేనా? ఇల్లు కట్టడానికి ఎక్కువ మంది ఉంటారు, ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా చెప్పండి? సో ఇక్కడ కట్టడానికి 50,000 మందిని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఎజ్రా ఎందుకు వస్తున్నాడంటే 7వ అధ్యాయం 10వ వచనం రాసుకోండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం రాసుకోండి. ఎందుకు వస్తున్నాడంటే వాక్యాన్ని నేర్పించడం కోసం వస్తున్నాడు. అంటే శారీరక టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ అయింది కానీ స్పిరిచువల్ టెంపుల్ కన్స్ట్రక్ట్ అవ్వాలి. ఇంకా జనము ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంది కానీ ఈ ప్రార్థన చేసుకుని ఎలా బ్రతకాలని నేర్పించే వాళ్ళు ఇంకా రాలేదు. సో జెరుబ్బాబెల్ వచ్చేమో శారీరక మెటీరియలిస్టిక్ టెంపుల్ కడితే ఈయన స్పిరిచువల్ టెంపుల్ కట్టడానికి, అంటే వాక్యాన్ని నేర్పించడానికి ఎజ్రా వచ్చాడు. అంటే సంఘంలో వాక్యము నేర్పించే వాళ్ళు ఉండాలా? ఎస్. ఎప్పుడు ఆశీర్వాదాలు, ఎప్పుడు స్వస్థతలు, ఎప్పుడు అట్టికాయలు, ఎప్పుడు బత్తాయికాయలు, ఎప్పుడు నారింజ రసాలు, ఇవి కాదండి, ఇవి కాదు. ఆశీర్వాదం గురించి చెప్పొద్దని చెప్పట్లా, డోంట్ టేక్ మీ రాంగ్. దీవెనల గురించి చెప్పొద్దు అని చెప్పట్లా. ఇంక లేస్తే ఆశీర్వాదము దీవెన అది కాదు. బైబిల్లో చాలా ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రపంచ రాజ్యాల గతము ఉంది, ప్రస్తుతం ఉంది, భవిష్యత్తు ఉంది, రాకడ గురించిన ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి. ఇవన్నీ సంఘానికి తెలిసేది ఎప్పుడు? వాక్యం విషయంలో సంఘానికి వాక్యము నేర్పించాలి. ఆ స్టాండ్ తీసుకున్నాడు ఎజ్రా. నేను అడుగుతున్నా యువత, మీరు వాక్యం తీసుకుంటే సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా అందరిని అడుగుతున్నా, మీరు మీ వాళ్ళకి ఎంత వాక్యాన్ని నేర్పిస్తారో చెప్పండి. ఈరోజు కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాం కదా. ఏది? అందులో ఒకటి షూషన్ కోట ఏ క్యాపిటల్ అని విన్నాం మనము? చెప్పండి. షూషన్ అంటే వింటర్ క్యాపిటల్. ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఎంత గ్యాప్ ఉందని విన్నాము? 60 years గ్యాప్ ఉందని విన్నాం. ఈ చిన్న చిన్న కొత్త విషయాలు షేర్ చేసుకోండి. ఒక రీల్ చూస్తున్నప్పుడు నచ్చితే ఏం చేస్తారు? వెంటనే అరే ఈ రీల్ చూడరా మావా అని పెడతారు. మరి వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు అరే నీకు తెలుసా, ఎందుకు ఈ డిస్కషన్స్ మన మధ్యలో ఉండవు? ఎజ్రా స్టాండ్ తీసుకున్నాడండి. జెరుబ్బాబెల్ నా సహోదరుడు వెళ్ళాడు, మందిరాన్ని కట్టాడు, కానీ మందిరంలో జనము క్రమముగా లేరు. నా పని నేను వస్తాను, నేను హల్లెలూయా చెప్తాను, స్తోత్రం చెప్తాను, వెళ్తానంటే కుదరదు. ఒక స్టాండ్ తీసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క సోల్జర్లా ఉండాలి. ఏదో ఎవరో వస్తారులే వాళ్ళు బాగు చేస్తారు కాదు. ప్రతి ఒక్కరు కూడా వాచ్మెన్ డ్యూటీ చేయాలి. లోపల నుంచి బయటికి విశ్వాసే రావాలి, లేదా మారడానికి వచ్చేవాడు రావాలి తప్ప అపవాదికి చోటు ఇవ్వకుండా అక్కడ గేట్ కీపర్గా మనం కూర్చోవాలి. ప్రతి ఒక్క డ్యూటీ ఇది. వాక్యం నేర్పించడానికి వచ్చాడు, నేర్పించాడు. అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం తప్పని చెప్పాడు. ఒక రిఫార్మేషన్ సంఘానికి తీసుకొని వచ్చాడు. రిఫార్మేషన్ అంటే ఈరోజు రిఫార్మేషన్ తీసుకొని వచ్చేవారు అవసరత ఉందా అంటే ఉంది. ఏ సంఘాలు బాగాలేవంటే బాగాలేవు. కొందరు కేవలం కల్ట్గా బిజినెస్ మీద వెళ్ళే సంఘాలు ఉన్నాయి. కొన్ని అబద్ధాలు చెప్పి డబ్బులు దోచుకునే సంఘాలు ఉన్నాయి. అన్నిటి గురించి మాట్లాడట్లా. కొందరు బిజినెస్ చేస్తున్నారు, కొందరు అబద్ధాలు చెప్తున్నారు. ఇంకో విడ్డూరమైన విషయం చెప్పమంటారా? కొందరు సంఘంలో వచ్చే కానుకలు దొబ్బేసే సంఘాలు కూడా ఉన్నాయి. కొందరు సంఘంలో వచ్చే కానుకలు వడ్డీ వ్యాపారాలకు తిప్పే సంఘాలు కూడా ఉన్నాయి. తాగుబోతులను సంఘ పెద్దలుగా పెట్టిన సంఘాలు ఉన్నాయి. వ్యభిచారులు పాస్టర్లే వ్యభిచారులుగా ఉన్న కొన్ని సంఘాలు ఉన్నాయి. కొన్ని అంటున్నాడు, అన్నీ కాదు, కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇలాంటి వాటికి రిఫార్మేషన్ అవసరం అంటారు, లేదంటారా? అక్కడ యూదులందరూ వాళ్ళ డిఎన్ఏని మారుస్తున్నారు. అంటే డిఎన్ఏ అంటే మీరు అర్థం చేసుకోండి, కలుషితమైపోతున్నారు, మిశ్రిత జనంగా మారిపోతున్నారు, అన్య జనులను పెళ్లి చేసుకుంటున్నారు. అలా ఉండొద్దు. యూదులు ఎప్పటికీ స్పెషల్గానే ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఎవరు అందంగా కనపడితే వాళ్ళ ఏం చూడకుండా, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా బయట వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటే మధ్యలో అడ్డుగోడగా నిలబడి వాక్యం ప్రకటించింది ఎవరు? ఎజ్రా. మరి ఈరోజు సంఘం ఇంత పాడైపోతుంటే నువ్వెందుకు ఎజ్రాగా మారిపోకూడదు? మనం ఏదో బాగుందని అంటే స్వార్థం కాదు అది? లేదన్నా అందరికి చెప్తుంటే చెడైపోతావు అంటే నువ్వు ఏసయ్యే చెడైపోయాడయ్యా. యేసుప్రభువు కూడా వచ్చేసి అందరి కోసం ఉంటే నా ప్రాణం తీస్తారు, ప్రవ్వా నన్ను తీసుకో, ఇంకా నాకు ఇంక ఓపిక లేదని చెప్పి గెత్సెమనీలో ఒకవేళ ఆయన ఎగిరిపోవాలంటే ఎగిరిపోలేడేంటి? పోగలడు. రిఫార్మేషన్ కావాలి. నేను అందుకే చెప్తున్నా, ప్రపంచ క్రైస్తవ్యానికి అవసరమైన గణనీయమైన మార్పులు నీ ద్వారా నా ద్వారా ప్రపంచానికి రావాల్సిందే. ద లార్డ్స్ హోలీ చర్చ్ తీసుకున్న మేజర్ స్టాండ్ అని చెప్పన, ప్రపంచ క్రైస్తవ్యానికి అవసరమైన, ముఖ్యంగా తెలుగు క్రైస్తవ్యంతో ప్రారంభిస్తే లేటర్ ఆన్ హిందీ, తర్వాత ఇంగ్లీష్, ఈ క్రైస్తవ్యానికి కూడా కావలసిన బలమైన గణనీయమైన మార్పులు మన సంఘం ద్వారా వస్తాయి. రాసి పెట్టుకోండి ఈ మాట. దేవుడు ఒక 10 సంవత్సరాల ఆయుష్ నాకు ఇస్తే ఖచ్చితంగా ఈ చర్చ్ ద్వారా వచ్చే మార్పులు మీరు కళ్ళారా చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఎందుకు అంటే రిఫార్మేషన్ అవసరం. ఆ రిఫార్మిస్ట్గా ఎవరున్నారు? ఎజ్రా ఉన్నాడు.
టెంపుల్ ఉంది కదా, టెంపుల్కి వచ్చిపోతే సరిపోదు అంటే సరిపోదు, ఖచ్చితంగా సరిపోదు. టెంపుల్లో లేదా చర్చిలో రిఫార్మిస్టులుగా ఉండాలి. ఎజ్రా లాంటి స్టాండ్ మీరు తీసుకోండి, వాక్యాన్ని నేర్పించండి. ఈ ఎజ్రా అయిపోయిన తర్వాత 13 సంవత్సరాల తర్వాత వచ్చిన వ్యక్తే ఎవరు అంటే నెహమ్యా. ఇది 3వ దఫా. మొదటి దఫాలో ఏం జరిగింది, మందిరం కన్స్ట్రక్షన్ అయిపోయింది, మధ్యలో చిన్న లొల్లేసరికి 16 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఏమయ్యారు, మందిరం కట్టుకోవడానికి అయితే ఆటంకాలు ఉన్నాయి కానీ వీళ్ళ ఇల్లు మాత్రం చెప్పండి హ్యాపీగా కట్టేసుకుంటున్నారు. వీటికైతే ఆటంకాలు లేవు, భయపడట్లేదు. అంటే స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఏమో లో అయిపోతున్నాయి, వీళ్ళ స్టాండర్డ్స్ ఏమో పెరుగుతున్నాయి. కానీ పౌలు గారు అన్నారు, ఏమన్నారు, మా ఆంతర్య పురుషుడు దినదినము కృషించిపోతున్నాను. చెప్పండి, మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము ఏం చేయబడుతున్నాడు, అప్డేట్ అవుతున్నాడు అని చెప్తే మనం మాత్రం దినదినం వైట్ అవుతాం. చూడండి, స్పీకర్స్ చూడండి, ఒకప్పుడు చిన్న హెయిర్ ఉంటుంది, ఇప్పుడు పెద్ద హెయిర్ వచ్చేసి, ఒక నల్లగా ఉంటాడు, ఇప్పుడు తెల్లగా అయిపోతాడు. ఎక్కడి నుంచి మారిపోతున్నా నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. మేము కలర్ను మేము సేవకు వచ్చి కలర్ పోగొట్టుకున్నాం. మేము ఒకప్పుడు చాలా ఫేర్గా ఉండేవాడు, నా కలర్ వేరే ఉండేది. సేవలో తిరిగి నల్లగా అయ్యాను నేను. అదేంటి నాకు అర్థం కాదు. నల్లోడు సేవకు వచ్చి తెల్లగా ఎట్లా అవుతున్నాడు నాకు ఇప్పటికి. ఈ మెడికల్ మిరాకిల్ అంటే నాకు ఇప్పటికి తెలియదు. పోనీ ప్రభువా నన్ను తెల్లగా చేయని ఉపవాసం ఉంటాడు నాకు తెలియదు, లేదా ఏం చేస్తాను నాకు తెలియదు, అసలు ఏంటి మిరకల్స్ ఏంటో నాకు తెలియదు. కానీ సేవకు వచ్చి కరిగిపోయే సేవకుల సంఖ్య తగ్గుతుంది, కరిగిస్తూ వీళ్ళు పెరిగే సేవ చాలా 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 ఎక్కువ అవుతుంది. ఈ టైంలో గమనించండి, జెరుబ్బాబేలు నాయకత్వంలో వచ్చిన వారి మనస్తత్వం మనకు ఉండకూడదు. ఎజ్రా నాయకత్వంలో వచ్చిన వీరి మనస్తత్వం, సంఘానికి వాక్యం నేర్పించాలి. ఈ బైబిల్ స్టడీస్ దేనికి అనుకుంటున్నారు, సంఘానికి ఏం తెలియజేయాలి, వాక్యం. చర్చ్లో చెప్పొచ్చు కదంటే, చర్చ్లో ఆదివారం ఆరాధనకి అందరూ ఒకే మెంటాలిటీతో రారు. హిస్టరీ అంతా నేను బైబిల్ స్టడీలో చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఆదివారం ఆరాధనకి ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీతో వస్తారు. కానీ బైబిల్ స్టడీ అని ముందే చెప్పామనుకోండి, మీరు అందరు దేనికోసం వచ్చే చెప్పండి, ఒకే మెంటాలిటీగా. ఆ మెంటాలిటీ ఉన్నోడు వస్తాడు, రానోడు లేనోడు అయ్యి మనకి సెట్ అవ్వలే బై అనుకుంటే వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు మిమ్మల్ని డీల్ చేయడం ఈజీ. కానీ కొందరు కష్టాలతో వస్తారు ఆదివారం ఆరాధనకి, కొందరు ఓదార్పు కోసం వస్తారు, కొందరు నెమ్మది కోసం వచ్చినప్పుడు నెబుకద్నెజర్ గురించి నీకు తెలుసా అన్నప్పుడు నెమ్మది ఎదిగేవాడికి నెబుకద్నెజర్తో పనేంటి కదా. సో చర్చిలో ఇవన్నీ నేను చెప్పను, బైబిల్ స్టడీ పెట్టి ఇలా చెప్పడానికి రీజన్ ఇది. వాక్యం అయితే సంఘానికి నేర్పిస్తానే ఉండాలి. లాస్ట్ వీకే చెప్పాను, మన సంఘము రానున్న రోజుల్లో నా విజన్ అండి, 100 సంఘాలు మనం స్థాపించాలి. 100 సంఘాలలో 70 సంఘాలు పల్లెటూర్లలో 70 సంఘాలు పల్లెటూర్లలో స్థాపించాలి. 30 సంఘాలు టౌన్స్ అండ్ సిటీస్. ఆ టౌన్స్ అండ్ సిటీస్ అంటే నాకు తెలియదు, ఆ పల్లెటూర్లో ఏంటో కూడా నాకు తెలియదు. దేవుడు ఎక్కడ నడిపించి ఎక్కడ ప్రేరేపణిస్తే అక్కడే, ఎక్కడ వాక్యం తక్కువ ఉంటే అక్కడే. ఈ టౌన్స్ అండ్ సిటీస్ విషయానికి వచ్చేసరికి సంఘాలు ఎక్కువ అవుతున్నాయి కానీ వాక్య ప్రవాహం తక్కువ అవుతున్న ప్రతి టౌన్ మీద, ప్రతి సిటీ మీద మన నిఘా ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా అందులో కూడా మనం ప్రవేశిస్తాం. ఈ 100 సంఘాలకు 100 స్పీకర్లను మనం పెడతాం, వాళ్ళు కూడా 100 పాస్టర్లను మనం పెడతాం. డిజిటల్ సంఘాలు ఉండవు, స్క్రీన్ల సంఘాలు ఉండవు, 100 పాస్టర్లు ఉంటారు. వాళ్ళకి ట్రైనింగ్ మనం ఇస్తాం, వాళ్ళకి అన్నీ నేర్పిస్తాం. అన్యులు ఏ విధంగా ప్రశ్నిస్తే ఏ విధంగా సమాధానాలు చెప్పాలి నేర్పిస్తాం. ఇదంతా జరిగిన తర్వాత వారానికి సంబంధించి ఆ వారం గ్రౌండ్ రిపోర్ట్ అంతా, అకౌంటబిలిటీ కూడా నేర్పించి వాళ్ళకి సంఘాన్ని అప్పగిస్తాం. ఎందుకు, సంఘానికి వాక్యం తెలియాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, వచ్చి ఈలలేసి గంతులేసి వెళ్ళిపోతే ఏమి అవదు, వాక్యం నేర్చుకోవాలి. ఇది 2వ దఫా. ఇక 5 నిమిషాల చరిత్ర నేను చెప్పి నేను ముగిస్తాను. 3వ దఫాలో ఏం జరిగిందంటే, నెహమ్యా ఉన్నాడు, మనందరికీ తెలుసు. కోటలో రాజుకి ఏం చేస్తున్నాడు, గిన్నె అందించే డ్యూటీలో ఉన్నాడు. ఒక విషయం తెలుసా, నెహమ్యా అసలు ఆ స్థాయికి ఎందుకు వెళ్ళగలిగాడు? నెహమ్యా అసలు రాజకోటలో గిన్నె అందించే అంత స్థాయి బయట వాడికి ఇస్తారా? బయట వారికి ఇవ్వరు. ఇప్పుడు ఐగుప్తులో పానదాయకుల అధిపతి ఐగుప్తియుడా లేదా బయటోడా, యోసేఫ్ ఫ్రెండా? మ్యాక్సిమం బాగా తెలిసిన వాళ్ళని పెట్టుకుంటారు. కానీ వీరు తెలిసిన వాళ్ళ, నెహమ్యా ఏమైనా తెలిసినవాడు అంటే దాసునిగా వచ్చినవాడు, చెరలోనికి వచ్చినవాడు. మరి ఎలా వచ్చింది అంటే, బిబ్లికల్ హిస్టరీ కాకుండా, బైబిల్లో ఉన్న హిస్టరీ కాకుండా చాలామంది బైబిల్ స్కాలర్స్ చెప్పిన హిస్టారికల్ ఎవిడెన్సెస్తో పాటు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఎస్తేరు బ్రతికుండగా ఎస్తేరు బ్రతికుండగా అహష్వరేషు చనిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, అక్కడ ఉన్న నపుంసకుల అధిపతుల్లో ఒకరు రాజుకి విషమిచ్చి చంపేశారట. అలా విషమిచ్చి చంపేసినప్పుడు ఏ రాజుకు కూడా ఇలా అవ్వకూడదు. ఎందుకంటే రాజు పడిపోయాడంటే రాజకీయాలన్నీ మారిపోతాయి, రాజకీయ సమీకరణలన్నీ మారిపోతాయి. ఇప్పుడున్న పెద్ద పెద్ద స్థాయిల్లో రాజకీయం ఇప్పుడు లీడ్ చేస్తున్న, లేదా లీడర్స్గా ఉంటున్న, లేదా మంచి హోదాలో ఉంటున్న, నాయకత్వపు హోదాలో ఉంటున్న, లేదా అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలో ఉంటున్న ఏ రాజకీయ నాయకుడు చనిపోయిన ఏమైపోతుంది చెప్పండి? వెంటనే ఫస్ట్ పార్టీని కాపాడుకోవాలనే నినాదం స్టార్ట్ అవుద్ది. తర్వాత దేశాన్ని కాపాడుకోవాలనుకుంటారు. కానీ ఫస్ట్ దేని మీదకి వస్తుంది? పార్టీని కాపాడుకోవాలి అనుకుంటారు. వచ్చినోడు బాగుంటాడా?
తెలియదు. సో రాజుకి ఏమైనా డిస్టర్బెన్స్ జరిగిందంటే టోటల్గా కంట్రీకి డిస్టర్బెన్స్ జరుగుద్ది. కాబట్టి ఎస్తేరు ప్రవేశపెట్టిన రూల్ ఏంటంటే ఇక నుండి తెలియని వాళ్ళు ఎవరొద్దు, నా యూదుల్లో నాకు తెలిసిన నమ్మకస్తులను నేనే అపాయింట్ చేస్తాను. ఎస్తేరు ప్రవేశపెట్టిన ఆజ్ఞ అంటే. సో ఎస్తేరు ద్వారా యూదా ప్రజానికానికి మంచి జరగడం మాత్రమే కాదు, కానీ ఎస్తేరు ద్వారా ఒక ఫ్యూచరిస్టిక్ ప్లాన్ ఏంటి అని అంటే, దేవుని ప్రణాళిక ఏంటి అని అంటే, రేపొద్దున నెహమ్యా అనేవాడు ప్రాకారం కట్టాలంటే రాజుకు నమ్మకస్తునిగా ఉండాలి. రాజుకు నమ్మకస్తునిగా ఉండాలంటే రాజు పక్కన ఉండాలి. సో ఎస్తేరు నియమించిన ఆజ్ఞల ప్రకారంగా, ఆ ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరు నెహమ్యా రాజుకు ఏమంటారు, గిన్నె అందించే స్థానంలో ఉన్నారని బైబిల్ పండితుల అభిప్రాయం. అయితే ఒకరోజు నెహమ్యా చాలా ఫీల్ అవుతా ఉన్నాడు. ఏంటి నువ్వు ఏదో డల్గున్నావు అని చెప్పి రాజు అడిగాడు. లేదయ్యా, మా ఊర్లో మందిరం అయితే కట్టారు కానీ ప్రాకారం లేదంట, ప్రతి అడ్డమైన పందు వస్తుందంట, ప్రతి అడ్డమైన కుక్క వస్తుందంట లోపలికి. సో ప్రాకారం కట్టాలని బలమైన సంకల్పం నాకుంది, నీవన్నా నాకు లీవ్ ఇచ్చి లీవ్తో పాటు కొంచెం బోనస్ కూడా ఇస్తే నేను వెళ్ళి ప్రాకారం కట్టుకొని నేను వచ్చేస్తా అన్నాడు. రాజు వెంటనే ఓకే అన్నాడు, గ్రాంటెడ్ అన్నాడు, పర్మిషన్ గ్రాంటెడ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అంత ఈజీగా పనులు అవుతాయి ఎలా చెప్పండి? ఏ కష్టమైన పనైనా అంత ఈజీగా అవుతుందో చెప్పండి? మధ్యలో పానకంలో పుడకలు లాంటి వాళ్ళు కొందరు వస్తారు. జెరుబ్బాబెల్ నాయకత్వంలో ఆ సమరీలు వచ్చినట్టుగా వీళ్ళ నాయకత్వంలో సన్బల్లట్టు టోబియా, ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. సన్బల్లట్టు టోబియా వీళ్ళిద్దరు అడ్డుపడి చాలాసార్లు అడ్డుపడి మానసికంగా శారీరకంగా చాలా బలమైన ఏమంటారు అపోజిషన్ని వీళ్ళు క్రియేట్ చేశారు. మానసికంగా ఎలా అనుకుంటున్నారు, ఎంత ఈజీగా మాట్లాడేస్తారంటే, ఒరే నెహమ్యా గోడ కట్టాడరా, ఒక నక్క దూకితే పడిపోద్దురా అనేవాళ్ళు. అంటే అంత వీక, అరే చేసేది మంచి చేయండి రా అని అంత మానసికంగా సంఘర్షణకు లోనయ్యేలా వాళ్ళు మాట్లాడేవారు. తర్వాత వీళ్ళు కట్టింది కూల్చడానికి కూడా ప్రయత్నం చేసేవారు. ఇలా ఉండగా నెహమ్యా ఎంత తీర్మానం తీసుకున్నాడంటే 12 సంవత్సరాలు వితౌట్ ఎనీ శాలరీ అండి. వితౌట్ శాలరీ 12 సంవత్సరాలు దేవుని కోసం కష్టపడ్డాడు. ఈరోజు విచారకరమైన వార్త ఏంటంటే, ఇంత డబ్బు ఇవ్వకపోతే మీటింగ్కి రానని సేవకులు కూడా చెప్తున్నారు. దరిద్రం. నాకు ఇప్పటికీ తెలియని విషయం ఏంటి, ఇప్పటికీ నేను కొందరు సేవకుల విషయంలో విన్నాను. మేము రావాలంటే ఇంత ఇవ్వాలని డైరెక్ట్గా వీళ్ళు చెప్పారు, మళ్ళీ ఎక్కడ దొరికిపోతారని. వీళ్ళకి అసిస్టెంట్లు ఉంటారు కదా, బౌన్సర్లు అసిస్టెంట్లు, వీళ్ళు ఎందుకు నాకు అర్థం కాదు. మేము ఎన్ని తప్పులు చేసి ఉంటే పెట్టుకోవాలి బౌన్సర్లని, లేదా ఎంతమందిని కెలుగుంటే పెట్టుకోవాలి బౌన్సర్లని, లేదా ఎంత ఆస్తి ఉంటే పెట్టుకోవాలి బౌన్సర్లని. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తే ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ఐఎమ్ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్గా నేను ఉన్నంతవరకు నన్ను ఎవరు టచ్ చేయరు. అందరిని కెలికి దేవా నువ్వు కాపాడంటే ఇంకా చెప్పండి, కష్టం అది కూడా. సో బౌన్సర్లు పెట్టుకొని లేదా అసిస్టెంట్లను పెట్టుకొని సెక్రటరీలను పెట్టుకొని ఈ సెక్రటరీలతో చెప్పిస్తారంట ఇండైరెక్ట్గా. మరి లాస్ట్ మీటింగ్ అయితే ఇంత ఇచ్చారు అన్నకి, మరి చూడండి అని ఒక మాట మళ్ళీ వీళ్ళు రికార్డ్ చేసుకొని చెప్పుకోకుండా బయట పెట్టుకోకుండా. సో ఇలాంటివి కూడా ఉన్నాయి. కానీ నెహమ్యా మాత్రం వితౌట్ శాలరీ పనిచేశాడు. అలాంటి తీర్మానం మనం తీసుకోవాలి. అయితే మొత్తానికైతే 52 డేస్లో ప్రాకారం అంతా రెడీ అయిపోయింది. మళ్ళీ నెహమ్యా ఏం చేస్తాడంటే ఎజ్రాని తీసుకొని వచ్చి వాక్యాన్ని నేర్పిస్తాడు. ద వరల్డ్లో ఫస్ట్ జరిగిన రిపెంట్ కాన్ఫరెన్స్ ఏంటి తెలుసా? ఇదే 9 ఆ నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3 గంటలు ఒక జాము సేపు వాక్యం చదివారంట, అంటే 3 గంటలు. ఇంకో జాము సేపు ప్రార్థన చేశారంట, నిలబడి, గంతులేసి కాదు. రిపెంట్ కాన్ఫరెన్స్లో నిలబడి ప్రార్థన చేశారు, నిలబడి తర్వాత వాక్యాన్ని చదివారట. సో నిలబడి మనం చేయాలి తప్ప గంతులు వేసుకుంటూ ఈలలేస్తూ కాపరి స్టేజ్ ఎక్కుతున్నప్పుడు ఆయన కూడా ఇలా వైఎస్ఆర్ అనుకుంటాడు, చంద్రబాబు నాయుడు అనుకుంటారో తెలియదు, కానీ ఇలా అనుకుంటూ హ్యాపీగా వాళ్ళు జోష్లో ఇలా చేస్తూ ఉన్నారు. సో నేను ఒకటే కోరుతున్నాను, అల్లరితో కూడిన ఆకతాయిలను దయచేసి సంఘం నుంచి బ్యాన్ చేసేయాలి ఎవరైనా సరే. అయితే నెహమ్యా వచ్చి ఎజ్రాని పిలిపించి అంత వాక్యం చెప్పించేస్తారు. మళ్ళీ దేని గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెప్పనా? అన్య స్త్రీలతో వివాహం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు అన్య స్త్రీలతో వివాహం గురించి మాట్లాడతారు? రెఫరెన్సెస్ రాసుకోండి. నెహమ్యా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనము, నెహమ్యా గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనము, అదే నెహమ్యా గ్రంథము 13వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా రాసుకోండి. ఇక్కడ అన్య స్త్రీలతో పెళ్లి చేసింది ఎవరు చెప్పనా? యాజకులు కూడా అన్య స్త్రీలతో పెళ్లి చేస్తారు. యాజకులు కూడా పాపం చేస్తే జనరల్గా ఉన్న వాళ్ళకి ఏమైపోద్ది చెప్పండి? ఒక లీనియన్స్ అయిపోద్ది, అరే పెద్దోడే చేశాడంటే మనం చేయొచ్చు కదా అని. సేవకుడు తాగాడు అనుకోండి, ఉన్న విశ్వాసకి ఏమైపోద్ది? అన్నే తాగాడంటే మనం కూడా తాగొచ్చు అని ఒక చిన్న ఇండైరెక్ట్ మెసేజ్ వెళ్ళిపోద్ది. అందుకే దేవుడు అంటాడు, న్యాయమైన సేవకులనే ఫాలో అవ్వండి. యూట్యూబ్లో ఎవరికి ఎక్కువ ఉన్నాయో అవి కాదు,
లేదా ఫాలోయింగ్ ఎవరికి ఎక్కువ ఉందో అది కాదు అని చెప్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ 2 వచనాలు ఎందుకు రాసుకోమని చెప్పానంటే 28వ వచనం చదువుదాం. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడు అయిన యోయాదా కుమారులో ఒకడును హోరేనీయుడైన సన్బల్లట్టునకు ఏమైపోయాడు, అల్లుడయ్యాడు. ఆ అల్లుని పేరు మనష్షే. అయితే దేవుడు స్ట్రిక్ట్గా చెప్పిన మాట, వీళ్ళ ద్వారా అన్య స్త్రీలను ఎవరైతే పెళ్లి చేసుకున్నారో అర్జెంటుగా టోటల్గా ఆ బాండ్స్ అన్ని, ఆ రిలేషన్స్ అన్ని కట్ చేసి టోటల్గా మీరు మళ్ళీ యూదా జనాంగం వైపు మాత్రమే ఉండండి, అన్యులను వదిలిపెట్టేయండి అని చెప్పాడు. దేవుడి మాట విన్నవారు వదిలేసేసి టోటల్గా ఇటు వచ్చేసారు. ఇతను మాత్రం ఏం చేస్తాడంటే వదిలిపెట్టాడు. రీజన్ ఏంటి, సన్బల్లట్టుకి మంచి ఆస్తి ఎక్కువ. జనరల్గా ఒక సంఘంలో ఎవరినైనా బాగా గద్దించామనుకోండి, డబ్బులు లేనివాడైతే వేరే సంఘానికి వెళ్తాడు, డబ్బు ఉన్నవాడైతే వేరే సంఘాన్ని పెడతాడు. గమనించారా? ఒక సంఘంలో డబ్బులు లేనోడిని గద్దిస్తే ఏం చేస్తాడు, వీడికి మనోభావాలు దెబ్బతింటే వేరే సంఘానికి వెళ్తాడు. అదే డబ్బు ఉన్నోడిని గద్దించామనుకోండి ఏం చేస్తాడు, బోడి నువ్వు పెట్టేది సంఘం, నీకంటే పెద్ద సంఘం నేను పెడతా అని చెప్పేసి పెట్టేస్తాడు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఈ సన్బల్లటు యొక్క అల్లుడైన మనష్షే నెహమ్యా మాటను స్వీకరించకుండా, నెహమ్యా చెప్పిన కర్తవ్యాన్ని పాటించకుండా వెళ్ళిపోతా అని చెప్పేసి సన్బల్లటుతో పాటు వెళ్ళిపోతాడు. సన్బల్లటు ఏం చేస్తాడు, గెరిజీము కొండ మీద ఒక కొండను చూపించి ఆ కొండ మీద ఒక ఆలయాన్ని కట్టించి ఆ ఆలయంలో ప్రధాన యాజకునిగా ఈయన పెడతాడు. ఎవరిని, మనష్షేని పెడతారు. అప్పుడు ఈయన వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే అక్కడున్న మోషే లా ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చేస్తాడు. హిస్టారికల్ స్పీకింగ్ మోషే లా ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చేసి దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఈ కొండ మీద ఇచ్చాడు, మారుస్తాడు. దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఈ కొండ మీద ఇచ్చాడు. అబ్రహాము తన కొడుకును ఈ కొండ మీద బలిచ్చాడు అనగానే గొర్రెలు ఉంటారు కదా, నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మేసి అక్కడ ఆరాధించడం ప్రారంభించారు. ఇది మీరు ఎలా చెప్తారు అని అంటే అప్పుడు యూదులు అనేవారు, లేదు అది కాదు, ఆరాధించే స్థలం ఇది కాదు. ఈ మాట మీరు వినేటప్పుడు మీకు ఒక ఆవిడ మీకు గుర్తు రావాలి, ఆరాధించే స్థలం అది కాదు అన్నప్పుడు యేసయ్య దగ్గర సమరయ స్త్రీ అంటది ఏమని, అయ్యా మా పితరులు ఈ కొండ మీద ఆరాధించారు, కానీ మీ యూదులు ఏమంటారంటే ఆరాధించే స్థలం అది కాదు అని అంటారు. ఎందుకు ఇదంతా జరిగింది, నెహమ్యా ఇలా చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మార్చుకోకుండా ఏం చేశారంటే నాకు మ్యాన్ పవర్ ఉంది, నేను ఏం చెప్తే అది వింటారని చెప్పేసి కొండ మీదకి ఎక్కేసి ఆలయాన్ని కట్టేసి ప్రధాన యాజకుడు అయిపోయి అక్కడ వాక్యాన్ని లేఖనాలు మార్చేసి ఆరాధించే స్థలం ఇదే అని కొత్తగా షెడ్ పెట్టాడు ఆయన. షెడ్ పెట్టేసరికి వాక్యం తెలియని వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు. అందుకే మీకు వాక్యం బాగా తెలియాలి, లేదంటే ఎటు గాలి వస్తే అటు పొట్టులా మీరు కొట్టుకుని పోతారు. ఇటు గాలి వచ్చిందని వాడు అడగిరిపోతారు, అటు నుంచి ఇటు గాలి వచ్చిందనుకోండి స్థిరత్వం మీకు ఉండదు ఇక. సో ఆరాధించే స్థలం అది కాదు అని వీళ్ళు సమరయ స్త్రీ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇంత జరిగింది అక్కడ. ఏది 3వ దఫాలో ఇలా జరిగిపోయిన తర్వాత మొత్తానికి నెహమ్యా ఏం చేశాడు, ప్రాకారం కట్టడం మాత్రమే కాదు ఎజ్రా సహాయంతో మళ్ళీ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి దేవునికి అప్పగించాడు. ఈ టైంలో నెహమ్యా ఒకసారి మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చే గ్యాప్లో మలాకి ప్రవచిస్తూ ఉంటాడు. సో ఇదంతా కట్టుకథలు కాదు అని చెప్పడానికి దర్యావేషు రాయించిన మూడు భాషల్లో రాయించిన శిలాశాసనం బీహైస్టైన్ అనే ఒక శిలాశాసనం ఉంది. ఆ శాసనం కూడా వీటి గురించి ప్రస్తావిస్తుంది. తర్వాత ఎలిఫెంటైన్ పాపిరస్ అనే ఒకటి ఉంది. దాని మీద కూడా నెహమ్యా అనే ప్రాకారం కట్టించాడు. నెహమ్యా కాలంలో ప్రాకారం గురించిన ఈ సందర్భాలు బైబిల్లో మనకి ఏదైతే కనబడుతుందో అది కూడా దాంట్లో చరిత్రలో మనకు కనబడుతుంది. సో ఇదంతా జరిగిపోయిన తర్వాత భక్తులందరూ చనిపోయారు. సైలెంట్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. మలాకి గ్రంథం తర్వాత ఏమైపోయింది చెప్పండి, సైలెంట్ పీరియడ్ స్టార్ట్ అయింది. సైలెంట్ పీరియడ్ అంటే అర్థం ఏంటి, దేవుడు మౌనంగా ఉన్న టైం. ఎన్ని సంవత్సరాలు, 400 years దేవుడు కంప్లీట్ సైలెన్స్. దేవుడు వర్క్ చేయట్లేదని చెప్పట్లా, దేవుడు మాట్లాడలేదు. సైలెంట్ పీరియడ్ అంటే లిజర్ పీరియడ్ కాదు, అంటే దేవుడు మాట్లాడలేదు, వర్క్ చేస్తూనే ఉన్నాడు. దేవుడు వర్క్ చేయకపోతే సృష్టి తిరగదు, దేవుడు వర్క్ చేయకపోతే ఏమీ జరగదు. సో దేవుడు వర్కింగ్లో ఉన్నా కానీ ఏ మోడ్లో వర్కింగ్లో ఉన్నట్టు మ్యూట్ పెట్టుకొని వర్కింగ్లో ఉన్నాయి. ఇంకెవ్వరితో మాట్లాడలేదు, దేవుడు ఎవరితో మాట్లాడలేదు. ఈ సైలెంట్ పీరియడ్లో ఒక 100 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మూడవ దర్యావేషు ఏలుబడిలో ఉండగా సడన్గా అలెగ్జాండర్ వచ్చి మాదియా పార్సిక సామ్రాజ్యాన్ని టేక్ ఓవర్ చేస్తాడు. సో నెక్స్ట్ వీక్లో మనం ఏం చూడబోతున్నాం అంటే సైలెంట్ పీరియడ్ హిస్టరీలో జరిగిన ఫస్ట్ సామ్రాజ్యం ఏంటి, గ్రీకు సామ్రాజ్య చరిత్ర గురించి మనం వినబోతున్నాం. నార్మల్గా ప్రపంచ దేశాల సామ్రాజ్యంలో ఫస్ట్ ఏంటంటే మనం బాబిలోన్ చెప్పాలి. సైలెంట్ పీరియడ్లో ఉన్న ఫస్ట్ సామ్రాజ్యం ఏంటి అంటే చెప్పండి, గ్రీకు సామ్రాజ్యం. సో మాదియా పర్షియా ఎలా వచ్చారు అంటే ఆర్యులు వీరు
వీళ్ళే ఇండియాకి వచ్చి ఇదంతా స్టార్ట్ చేశారు. వీళ్ళు అసలు దేశభక్తులు కాదు, కరెక్ట్ చెప్పాలంటే మనం ఈ దేశానికి సంబంధించిన వారం. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే నేడు దేశభక్తులుగా పిలువబడుతున్న వారు ఎవ్వరు 50 సంవత్సరాలు అనుకుంటే, ఇంచుమించు 50 సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు ఇండియా దేశ ఏమంటారు ఫ్లాగ్ని అంగీకరించిన వాళ్ళు ఈనాడు మనకు వచ్చి నీతి సూక్తులు బోధిస్తుంటే ఒక సామెత విన్నాను. ఆ సామెత చెప్పి ముగిస్తాను. పతివ్రత పరోటా చేస్తాడట, 10 మంది లాగినా తెగలేదంట. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. సో ఇలాంటి వారు మనకు చెప్పేంత సీన్ వారికి లేదు. ఒకవేళ చెప్తాము అంటే వాట్సాప్ యూనివర్సిటీ నుంచి కాకుండా అథెంటిక్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ సోర్సెస్తో వస్తే ఖచ్చితంగా మాట్లాడచ్చు, వాళ్ళతో కూడా మాట్లాడచ్చు. సో దీనంతటిని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే బైబిల్ చెప్పింది జరిగింది. బాబిలోన్ తర్వాత మెడో పర్షియన్ వస్తారని, కోరేషు పుట్టకముందే కోరేషు వస్తున్నాడని చెప్పిన దేవుడు రాకడుంది అని చెప్పినప్పుడు అది జరగదంటారు చెప్పండి? ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ ప్రపంచ సామ్రాజ్యాల చరిత్రను మనం ఎందుకు స్టడీ చేస్తున్నామంటే దేవుని అథెంటిసిటీ, దేవుని క్రెడిబిలిటీని మనం తెలుసుకొని రాకడ ఉందా, ఉంది. ఎలా ఉంది? యెషయాలో ఎప్పుడో చెప్పాడు దేవుడు కోరేష్ వస్తాడని. వచ్చాడు. మేబీ చెప్పిన నెక్స్ట్ డే రాకపోవచ్చు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చాడు. ప్రభువు చెప్పాడు ఏమని, ఇదిగో నేను త్వరగా వస్తానని. కానీ మన కోసం ఆగుతున్నాడు. సో చరిత్రను చూసి మనం దేని గురించి అవగాహన పెంచుకోవాలి చెప్పనా? భవిష్యత్తు మీద ఒక ఎయిమ్ పెట్టుకోవాలి. సో మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? మాదీ పర్షియా సామ్రాజ్యానికి వెళ్ళాలనుకంటే మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? పరలోకానికి. అలా వెళ్ళాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. సో బ్యాప్టిజం పొందని వారు ఎవరైనా బ్యాప్టిజం పొందండి. ఇంకా పాపపు జీవితంలో ఎవరైనా ఉంటే ఆ పాపాలను చంపేయండి, లేదంటే దేవుడు మనల్ని చంపేసే టైం దగ్గరికి వస్తుంది. సో దీన్ని బట్టి మనకు నేర్చుకుంటున్న విషయాలు ఏంటంటే దేవుని బైబిల్ గ్రంథము కల్పిత కథ కాదు. బైబిల్లో ఉన్నాయి అన్ని సత్యాలే. హిస్టారికల్గా కూడా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. అథెంటిక్ సోర్సెస్ అన్ని నేను ఇచ్చాను, కావాలంటే స్టడీ చేసుకోండి. సో ఈరోజు మీరు నేర్చుకున్న కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో, మేబీ గెరిజిము కొండ విషయంలో, సమరయ స్త్రీ విషయంలో, లేదా ఇంకా కొన్ని కొత్త విషయాలు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.